సో పారిపోలేదు, పారిపోయేటటువంటి అవసరం రాదు, పారిపోయేటటువంటి పార్టీలో లేవు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరో 30 ఏళ్ల పాటు రాజకీయాలు చేసేటటువంటి పార్టీలో నికాస్ అయినటువంటి దమ్మున్నటువంటి నాయకుడి పార్టీలో ఉన్నాం అనేది స్పష్టంగా మళ్ళీ మీ వేదిక సాక్షిగా చెప్పదలుచుకున్నా. ఎవరితో సంబంధం లేకుండా, ఎవడి మోచేతి నీళ్ళు ఎవడో ముష్టేతో 10 సీట్లు అడుక్కునే స్థాయిలో లేవు. ప్రజలు 10 ఇస్తే 10 తీసుకుంటాం, 57 ఇస్తే 57 తీసుకుంటాం, 67 ఇస్తే 67 తీసుకుంటాం, 151 ఇస్తే 151 తీసుకుంటాం. ఎవడో సీట్లు వాళ్ళు ఇస్తే ఒక 20, వాళ్ళు ఇస్తే 10 అడుక్కునే స్థాయిలో అయితే ఇప్పటికీ లేవు. ఒకటైతే స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ 49 లక్షల ఓట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలైనటువంటి ఓట్ల కంటే కౌంటింగ్ రోజు పెరిగినటువంటిది. దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు, ఎస్పెషల్లీ ఎన్డీఏ కూటమి కాకుండా మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు ఈవీఎంలో జరుగుతున్నటువంటి చర్చ. సరే, అది ఇప్పుడు ఈ చర్చలో అది అంశం కాదు కాబట్టి ఎక్కువ డెప్త్ లోకి వెళ్ళట్లా. వాళ్ళు ఎలా గెలిచినా గెలిపే, అడ్డదారిలో గెలిచారా, దొంగదారిలో గెలిచారా, ఇంకో రకంగా గెలిచా, ఎలా గెలిచినా గెలిపే కాబట్టి ఆ గెలిచిన దాని గురించి ఇప్పుడు మళ్ళీ డిస్కషన్ పెట్టదలుచుకోలేదు. కాబట్టి ఒకటి స్పష్టంగా ఈరోజు చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి భద్రతకు సంబంధించి ఎవరైతే దుష్ప్రచారం చేస్తున్నారో, 900 మందికి పైగా ఉన్నారని దుష్ప్రచారం చేస్తున్నారో, ఆ 900 మందికి పైగా ఉన్నారని దుష్ప్రచారం చేస్తున్న వాళ్ళకి సూటిగా అడుగుతున్నా, విత్ ప్రూఫ్స్ ఏమైనా ఉంటే చూపించండి. మీరు అధికారంలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉన్నటువంటి భద్రత 139 మంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంతకంటే ఎక్కువ ఉంది. ఇంకా ప్రజెంట్ కూడా 139 కంటే ఎక్కువ మంది ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి ప్రజెంట్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. 2, జగన్మోహన్ రెడ్డి గారి భద్రత తగ్గించారు అనేటటువంటి అంశంలో ఈ రోజు కూడా హైకోర్టులో విచారణ జరిగింది. ఈ రోజు కూడా హైకోర్టులో విచారణ జరిగితే ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్, ఆ కూటమి ప్రభుత్వం ఒప్పుకుంది ఒక విషయంలో. జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ లో స్పేర్ పార్ట్స్ దొరకట్లేదు, స్పేర్ పార్ట్స్ వెతుకుతున్నాము, అది ఈ ప్రపంచంలో ఉందో లేదంటే అంతరిక్షంలో స్పేర్ పార్ట్స్ దొరుకుతాయో చూసి ఆ స్పేర్ పార్ట్స్ మేము వెయ్యాలి. సో ఆ వెహికల్, ఆ స్పేర్ పార్ట్స్ ఏదేదాకా కొత్త వెహికల్ ఇస్తాం మేము అని చెప్పారు. ఇవాళ మొన్నదాకా ఏమన్నారు, ఈ వెహికల్ అనేది చాలా సేఫ్టీగా ఉన్నటువంటి వెహికల్, మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే ఎక్కారు, ఇదే ఈ వెహికల్లోనే తిరిగారు, ఈ వెహికల్లోనే తిన్నారు, ఈ వెహికల్లోనే పడుకున్నారని చెప్పినటువంటి ఈ మీడియా, ఈ పార్టీలు మరి ఈ రోజు న్యాయస్థానాల్లో ఒప్పుకున్నాయి. ఆ వెహికల్ కి సంబంధించి స్పేర్ పార్ట్స్ బాగాలేదు, కొత్తవి మేము తీసుకోవడానికి చూస్తున్నాం అని. ఎప్పుడు సార్? 2 నెలలు అయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయి వీళ్ళ అధికారంలోకి వచ్చి 2 నెలలు దాటింది. జూన్ 4 రిజల్ట్ వచ్చింది. ఒక ప్రతిపక్ష నాయకుడికి, ఎందుకంటే మిగిలిన పాలకపక్ష పార్టీలు కదా, మేము ఒకళ్ళే ప్రతిపక్షం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు తెలుగుదేశము, లేదంటే మీరు జనసేన, బీజేపీ 3 ఒకవైపు ఉన్నాయి, మేము మిగిలిన ఒకవైపు ఉన్నాం. 40% ఓటింగ్ వచ్చిన పార్టీ ఒకవైపు, 6% 7% ఓటింగ్ వచ్చి వాళ్ళతో కూటమిలో ఉన్నటువంటి పార్టీ, లేదా 1% 2% వచ్చిన బీజేపీ, వీళ్ళందరూ ఒకవైపు ఉన్నారు. ఉన్న వీళ్ళు ఇప్పుడు మరి భద్రత అంశంలో మేము అవతల వాళ్ళకి భద్రత ఎందుకు పెట్టారని మేము అడగట్లేదు సార్. ఎందుకంటే నారా లోకేష్ అనే అతను ఎమ్మెల్యే కూడా కాకముందు అతనికి జెడ్ కేటగిరీ భద్రత ఇచ్చింది సార్. ఎన్నికల కంటే ఒక 2 నెలలు 3 నెలలు ముందు జెడ్ కేటగిరీ భద్రత ఇచ్చారు. నారా లోకేష్ ఎమ్మెల్యేనా కాదు కదా, మరి ఎందుకు జెడ్ కేటగిరీ భద్రత ఇచ్చారు మేము అడిగామా? మేము అడగల. ఎందుకంటే సరే వాళ్ళు రక్షణ కోసం అడిగారు, ఇచ్చారు భద్రత. దాని గురించి అంటే సీఎం కుమారుడు హోదాలో పవన్ కళ్యాణ్ గారికి భద్రత కల్పించారు. మాజీ సీఎం కుమారుడు హోదాలో ఏమైనా ఇచ్చారేమో, వాళ్ళ కుటుంబానికి థ్రెట్ ఉన్నదని కదా చంద్రబాబు నాయుడు గారికి. తిరుమల మరి మాజీ సీఎం కాదు సార్, మాజీ సీఎం మనవడు దేవాంష్కి 6 సెక్యూరిటీని ఇస్తే మరి మాజీ సీఎంకి ఇవ్వకూడదా? జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాజీ సీఎం కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీ సెక్యూరిటీ లేదా వెంకటరెడ్డి గారు? సార్ సెక్యూరిటీ సరిపోదు ఉన్నటువంటి సెక్యూరిటీ. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సాక్షాత్తు స్పీకర్ గారు మాట్లాడిన మాటలు కూడా మీరు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి బతికే ఉన్నాడు, చావలేదు, జగన్మోహన్ రెడ్డి గారిని రోజు చంపుకు తినాలి. ఎవరు? అయ్యన్న పాత్రుడు మాట్లాడిన మాటలు ఒక వీడియో కూడా మీకు వచ్చింది, మీరు అందరూ చూశారు. అతను రాజకీయంగా కాదు, అతను భౌతికంగా లేకుండా చేయాలి. ఇవన్నీ మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఈరోజు స్పీకర్ హోదాలో ఉండి, అధికార హోదాలో ఉండి, మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడినటువంటి మాటలు, ఏదుంటే అది తీసుకొని కొట్టండి, రాళ్ళు ఉంటే రాళ్ళు, ఇంకేదుంటే అది తీసుకొని కొట్టండి అని. అంతకుముందు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో జరిగినటువంటి కోడికత్తి శ్రీనివాస్ చేసినటువంటి అతను తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం ఉన్నాడు. విజయవాడలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నప్పుడు గులకరాయితో చేసినటువంటి ఇవన్నీ ఉన్నప్పుడు ఖచ్చితంగా భద్రత ఉండదు. వీళ్ళకేంటి నష్టం అంటున్నా? భద్రత కల్పించడానికి ఎందుకు వీళ్ళు వెనకాడుతున్నారు అంటే, ఒక
ప్రతిపక్ష నాయకుడికి, ఓ పార్టీ అధ్యక్షుడికి, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు కూడా, మీరు అన్న ఇందాక లోకేష్ మాజీ ముఖ్యమంత్రి కుమారుడు, మరి మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి కుమారుడు, మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత కల్పించడానికి వీళ్ళెందుకు సన్నాయి నొక్కులు నొక్కుతూ ఇంతమంది కావాలా భద్రత, అంతమంది కావాలా? పవన్ కళ్యాణ్ గారికి ఒక మంత్రిగా ఎందుకు అంతమంది భద్రత ఎందుకని మేము అడిగావా? ఒక మంత్రిగా లోకేష్ గారికి అంత భద్రత ఎందుకని మేము అడుగుతున్నావా? కానీ వాళ్ళ మెంటాలిటీ చూడండి, మా మెంటాలిటీ చూడండి. సరే, వాళ్ళ మెంటాలిటీ అదే విధంగా ఉంటుంది. ఎందుకంటే మేము లోకేష్ ఎమ్మెల్యేగా కానప్పుడు కూడా ఇదే భద్రత ఇస్తే, మేము అధికారంలో ఉండి కూడా మేము క్వశ్చన్ చేయాల. ఎస్, ఇస్తే ఎవరికైనా భద్రత అడిగినప్పుడు ఇస్తారు. కొంతమందికి ఇప్పుడు రఘురామకృష్ణరాజుకి ఆ రోజు భద్రత అడిగారు. రామచంద్ర యాదవ్ అని ఒక ఆయన ఉన్నాడు సార్, ఆయనకి ఎక్కడ డిపాజిట్లు రాలి అప్పటి వరకు. పొంగనూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించి రామచంద్ర యాదవ్ అని ఒక పార్టీ పెట్టాడు, ఏదో రైతు పార్టీ ఏదో, ఆయనకి ఇచ్చారు సెక్యూరిటీ. మరి ఎంతమందికి సెక్యూరిటీ ఉంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో 40% ఓటింగ్ తో ఈ రోజు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత వద్దు అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. మీకైతే ఆ టెన్షన్ ఉందా? మీకైతే ఆ భయం ఉందా? ఏమైనా భద్రత లేకపోవడం వల్ల ఇబ్బంది జరుగుతుందేమోనని? సార్, ఇప్పుడు నేను వేసుకున్న కండవా వేసుకుంటే కేసులు పెడుతున్నారు. ఈ కండవా వేసుకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడుగా ఉన్నా నరికేస్తున్నారు. చూసాం నిన్న సాక్షాత్తు నంద్యాలలో 65 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని, 65 సంవత్సరాలు సార్ ఆయన ఏజ్, ఎస్ఐ 2 కానిస్టేబుల్ సమక్షంలో నరికి చంపారు. ఎస్పీకి 3 గంటల ముందు ఇన్ఫార్మ్ చేశారు వైఎస్ఆర్సీపీ లీడర్లు, సార్ వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు వచ్చి ఇక్కడ అరాచకం చేస్తున్నారు, సెక్యూరిటీని పంపించండి, కాపాడండి అంటే అతను చంపిన తర్వాత 1 గంటకు వచ్చారు సార్ పోలీసుల సమక్షంలోనే దాడులు జరుగుతా ఉంటే, ఏది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకుల మీద దాడులు జరుగుతా ఉంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద జరగతున్నటువంటి గ్యారంటీ ఏంటి? కాదండి, ఆయన అసలు భద్రత కల్పించడానికి వీళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటి? కండువా కప్పుకుంటే అటాక్ చేస్తున్నారా? కండువా కప్పుకుంటే అటాక్ చేస్తున్నారా? సార్, నేను మీతో అనేక డిబేట్లు అటెండ్ అయ్యా. ఆ వారంలో 2 రోజులు అటెండ్ అయ్యి ఉంటా. ప్రతి వారంలో ఏదైతే నేను 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నప్పుడు అటెండ్ అయ్యాను. నేను సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టానంట. ఆ పోస్ట్ ఏంటో వాళ్ళకి తెలియదు. ఎంత కామెడీయో చూడండి. ఆ పోస్ట్ పెడితే ఇదిగోండి, ఇప్పుడు వర్మ గారు ట్విట్టర్ నుంచి పోస్ట్ పెట్టారు సార్. ఇదిగోండి వర్మ గారి ట్విట్టర్ ఐడి, ఇది పలానా రోజు పోస్ట్ పెట్టారు, పలానా డేటు, పలానా టైము, పలానా స్క్రీన్ షాట్ ఉంటది. నాకు పోలీసులు ఇచ్చిన నోటీస్ లో నేనంట పోస్ట్ పెట్టాను, ఎప్పుడు పెట్టానో డేట్ లేదు, ఏం పెట్టానో తెలియదు, ఏ రోజు పెట్టానో తెలియదు. ఇప్పుడు ఏంటి ఆ సెక్షన్లు ఏంటి? మీ మీద ఉన్న కేసులు ఏంటి, సెక్షన్లు ఏంటి? ఇచ్చింది సార్, ఆల్రెడీ బెయిల్ వచ్చింది. దాని గురించి కేసుల గురించి ఆలోచించారు, నా గురించి అని కాదు. కానీ నా గురించి నేను ఇప్పుడు చెప్తున్నాను, రాజకీయాల్లో ఉన్నప్పుడు కేసులు పెడతారు. కాదు వర్మ గారు, రాజకీయాల్లో ఉన్నప్పుడు కేసులు పెడతారు. దీనికి భయపడేటటువంటి సిచ్యువేషన్ లో గానీ ఆ పార్టీలో గానీ నేను లేను. ఒకటే కదా పెట్టింది, ఇంకా చాలా పెడతారనేది మెంటల్ గా ప్రిపేర్ అయి ఉన్నాము. ఈ 5 ఏళ్లలో పలు రకాల కేసులు, రకరకాలుగా వేధింపులు ఇవన్నీ ఉంటాయి. దీనికి ఆల్రెడీ ప్రిపేర్ అయితేనే రాజకీయాల్లో ఉండాలి, లేకపోతే రాజకీయాలు పూర్తిగా వదిలేసి ఉండాలి. రాజకీయాలను పూర్తిగా వదిలేసేటటువంటి పరిస్థితి కాదు కదా, టెంపరీగా కూడా వదిలేసేటటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు 3 పార్టీలా 30 పార్టీలా, లేదంటే 30 కేసులు పెడతారా, 300 కేసులు పెడతారా, పెట్టండి. టైం మీకుంది, టైం మళ్ళీ మాకు వస్తుంది. ఎప్పుడు ఎవరికి అధికారం శాశ్వతం కాదు. వీళ్ళందరూ చాలా సార్లు డిబేట్లు చెప్పిన మాటలు వాళ్ళకి చెప్తున్నా, అధికారం ఎవరికే శాశ్వతం కాదు. మేము ఓడిపోయాం 2014లో, 19లో గెలిచాం, 24లో ఓడిపోయాం, 29లో గెలుస్తాం. ఇది సింపుల్ లా ఉంది. చంద్రబాబు నాయుడు గారు 99లో ఓడిపోయారు, 2014లో గెలిచారు, 19లో ఓడిపోయారు, 24లో గెలిచారు. సో గెలిపోవటంలో ఎవరికి శాశ్వతం కాదు కదా. ఒకరికే గెలుపు కంప్లీట్ గా ఉండదు, ఒకరికే ఓటు కంప్లీట్ గా ఉండదు. ఎన్ని పార్టీలు కలిసినా 40% ఓటింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. సీట్లు 11 రావచ్చు. అది ఏ మెజారిటీలతో, ఎక్కడెక్కడ ఏ ఈవీఎంలో ఏ 49 లక్షల ఓట్లు, ఏది ఈ దేశవ్యాప్తంగా అది ఒక చర్చ పెట్టండి. దాంట్లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఏ స్టేట్ ఎంత జరిగిందో, వీళ్ళు ఏ విధంగా గెలిచారో, ప్రజల ఓట్లతో గెలిచారా, ఈవీఎంల మ్యానిపులేట్ తో గెలిచారా, అది పెద్ద చర్చ. అది ఇప్పుడు గంటలో అయిపోయేటటువంటి కాదు. ఒకటి స్పష్టంగా చెప్తా ఉన్నా, మీ 99 టీవీ వేదికగా వర్మ గారి సాక్షిగా చెప్తా ఉన్నా, ఈ జెండా నేను వేసుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా 30 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గెలిచినా ఓడినా రాజకీయాల్లో ఉంటాం, రాజకీయాల్లో చేస్తాం. అదే విధంగా ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటాం, సేవ చేస్తాం. ఎవడి మోచేతి నీళ్ళు
ఒక రోజు ఒకటితో ఇంకో రోజు ఇంకొకటితో వాడు 15 సీట్లు ఇస్తేనో వీడు 20 సీట్లు ముష్టెత్తేనో అడుక్కునే స్థాయిలో అయితే లేవు. ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ని ఖచ్చితంగా గౌరవిస్తాం. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని గౌరవిస్తూ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడం కోసం ఇదే కండవాతో మిగిలిన కలిసి వచ్చేటటువంటి అందరితో కలుపుకొని ఖచ్చితంగా పోరాటం చేస్తాం. దీంట్లో ఎక్కడ వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. కీర్తన గారు, వెంకటరెడ్డి గారు వచ్చారు, అదే స్పీడు, అదే వాయిస్, ఎన్ని కేసులు పెట్టినా పర్వాలేదట, ఏం చేసినా పర్వాలేదట, అన్యాయంగా చాలామందిని ఇబ్బంది పెడుతున్నారట, నడి రోడ్ల మీద నరికి చంపుతున్నారట, 30 ఏళ్ల పాటు పోరాటం సాగిస్తాం, ఏం చేసుకుంటారో చేసుకోండి అని సవాల్ విసురుతున్నారు. అంటే 30 ఏళ్ల పాటు ఇంట్లోనే ఉంటాడు, అయితే అర్థమైపోయింది సార్. వర్మ గారు 30 ఏళ్ల పాటు ఇంట్లోనే ఉంటాడు సార్, ఇంకా అర్థమైపోయింది నాకు. వినపడిందా? మాట్లాడండి. 30 ఏళ్ల పాటు ఇంట్లోనే ఉంటాడని ఫిక్స్ అయిపోయినట్టున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఆయన 30 ఏళ్ళుగా మేము ప్రయాణం చేస్తూనే ఉంటాం అంటున్నారు. మీకు అర్థమైపోయింది ప్రజల నాడు ఎలా ఉందో. ముందుగా ఇక్కడ ప్యానెల్లో ఉన్న పెద్దలకి, వీక్షిస్తున్న వీక్షకులకి మీకు నా నమస్కారాలు సార్. వెంకటరెడ్డి గారు అన్నగారు జోక్స్ వేస్తుంటే నేను చాలా కష్టపడి నవ్వకుండా ఆపుకున్నాను, ఎందుకంటే సభా మర్యాద పాటించాలని. అన్న నాకు బాగా గుర్తుకుంది, మీరు ప్రతి డిబేట్ లో ఒక మాట అనేవాడు మమ్మల్ని, ఎస్పెషల్లీ జనసైనికులు ఏమనేవాళ్ళంటే 2 చోట్ల ఓడిపోయిన మీతో మేమేంది మాట్లాడేది, ప్యాకేజీ స్టారు, దత్తపుత్రుడు, జెండా కూలీలు మీరు అన్నారు. కానీ నేను ఇప్పుడు ఎక్కడా మిమ్మల్ని అనను, కానీ మీ ఒక స్టేట్మెంట్ నేను గుర్తు చేస్తాను. ప్రజలు మమ్మల్ని మేము మంచి చేసింటేనే మాకు అధికారం ఇస్తారు, మేము చెడు చేసింటే మమ్మల్ని ఓడిస్తారు అన్నారు. సో ఇప్పుడు మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు మీరు చెడు చేశారని. ఫస్ట్ థింగ్ అది మీరు యాక్సెప్ట్ చేయాలి. వందలాది డిబేట్లు ఇదే వర్మ గారి సాక్షిగా మనం మాట్లాడున్నాం. నేను కావాలంటే మీకు మళ్ళీ టైం ఇచ్చి తీసిస్తాను. 100 సార్లు మీరు ఈ మాట అన్నారు. మేము మంచి చేస్తే ప్రజలు మాకు మద్దతు ఇస్తారు, మమ్మల్ని గెలిపిస్తారు, వై నాట్ 175 అనే సీట్ ఇస్తారు, మేము తప్పు చేసి ఉంటే మమ్మల్ని ఓడిస్తారు. ఈ స్టేట్మెంట్ మీరు ఒప్పుకోవాలి. సెకండ్, జగన్మోహన్ రెడ్డి గారికి వై నాట్ 175 అనే నినాదమే జరుగుతుంది, వై నాట్ 175 సీట్స్ మాకు వస్తాయంటే మీరు ప్రతిపక్షమే ఉండకూడదని కోరుకున్న వాళ్ళు కదా. ఈ రోజు మీ స్థితి ఎక్కడికి వచ్చిందన్న, ప్రతిపక్ష హోదా కోరుకునే స్థితిలో ఈ రోజు మీరు ఉన్నారు. సో ఇంకా అహంకార మదం ఎక్కి మీరు ఇప్పటికి కూడా ఒక డిప్యూటీ సీఎం ని పట్టుకొని పవన్ కళ్యాణ్ అని ప్రస్తావిస్తున్నారు. మీరు నిజంగా ఇది కరెక్టా? జగన్మోహన్ రెడ్డి గారని మేము మాట్లాడుతున్నప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం గారిని పవన్ కళ్యాణ్ అంటారా, డిప్యూటీ సీఎం గారు అని అంటారా? అంటే మీకు ఇంకా అహంకార మదం అయితే తగ్గలేదు. చింత వచ్చినా పులుపు జావలేదని 11 సీట్లకు పరిమితం చేసి ఎక్కడికక్కడ మిమ్మల్ని కట్టడి చేస్తూ మీ అవినీతి ఎక్కడ బయటపడుతుందో విదేశాలకు తప్పించుకొని తిరుగుతున్నా కూడా మీకు ఇంకా సిగ్గు రావట్లేదంటే ఇంకా మిమ్మల్ని దేవుడు కూడా కాపాడలేడు. అండ్ మీరు కోరుకున్న స్టేట్మెంట్ ఏదంటే 30 ఏళ్ళు ఇంట్లో కూర్చోడం ఖాయం. మరొక విషయం, మీ అధ్యక్షుడు ఎలా ఉన్నారు మీరు అలాగే ఉన్నారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన మాట్లాడకుండా ఢిల్లీకి పోయి పోరాడతాడు. అసెంబ్లీ సెషన్ జరుగుతుంటే అసెంబ్లీలో పోయి కూర్చొని పులివెందల గురించి మాట్లాడాలి, రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడాలి. అవి తప్పించుకొని ఎక్కడ దొంగతనం బయటపడుతుందో అని అక్కడ వెళ్ళి కూర్చుంటాడు. బయటకు వచ్చినా ప్రతిపక్షం నుంచే మాట్లాడుతూ ఆ హోదా కావాలని కోరుకుంటాడు. ఎక్కడ ప్రజల గురించి మాట్లాడు, వరదతో ఇబ్బంది పడినా పట్టించుకోడు, లేదు ప్రజలు ఇబ్బంది పడుతున్నా పట్టించుకోరు. మళ్ళీ మిస్సింగ్ కేసులు ఉన్నాయి మా వాళ్లే, హత్యలు జరిగినాయి మా వాళ్లే అంటారు. కానీ దానికి సాక్ష్యాలు ఇవ్వండి అయ్యా అని హోమ్ మినిస్టర్ అడిగినా పట్టించుకోరు. అక్కడ ఆయన ఇర్రెస్పాన్సిబుల్ గా మాట్లాడతారు, ఇక్కడ మీరు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు సెక్యూరిటీ ఇంపార్టెంట్. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఒక మాట అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు 900 మంది సెక్యూరిటీ మీకు ప్రూఫ్ ఉందా అన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారి ప్యాకేజెస్ లో మీ దగ్గర ప్రూఫ్ ఉందా? పొద్దుస్తమా ఈ స్టేట్మెంట్ 5 ఏళ్లు పాటించారు మీరు, మీ అధికార ప్రతినిధులు, అలాగే మీ క్యాడర్ మొత్తం ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి. ఎవడు ప్యాకేజ్ ఇస్తే ఎవరు తీసుకున్న ఎవిడెన్స్ ఉందా? మళ్ళీ ఎందుకు అలాంటి మాటలు మీరు ఆ రోజు మాట్లాడారు? 900 మంది సెక్యూరిటీ సిబ్బంది ఉంది అని మేము అంటాం తప్పైతే, పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ ఇస్తున్నప్పుడు తప్పని మీకు తెలీదా? ఆ స్టేట్మెంట్ ముందు వెనక్కి తీసుకోండి ఫస్ట్ మీరు. వన్ మోర్ థింగ్ సార్, జగన్మోహన్ రెడ్డి గారు బతికే ఉన్నారు అని చెప్తున్నారంట. జగన్మోహన్ రెడ్డి గారు బతుకున్నారంటే అర్థం ఏంటంటే ఆయన్ని ప్రశ్నించండి అయ్యా, ఆయన ప్రభుత్వంలో జరిగిన అవినీతి కదా, ఆయనే కదా జవాబు చెప్పాలి, ఆయన మినిస్టర్లే కదా అవినీతికి పాల్పడ్డారు, ఆయన ఎమ్మెల్యేలే కదా అవినీతికి పాల్పడ్డారన్న ఇంటెన్షన్ అది. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారికి హాని కలిగించండి, ఆయన్ని రాజకీయాల్లో కాదు ప్రతికుండా కూడా చెయ్యండి అని కాదు. అటువంటి రాజకీయాలు ఎన్డీఏ కూటమి అభ్యర్థికి తెలియదు, మీకే అది తెలుసు. బాబాయ్ హత్య దానికి ఒక సాక్ష్యం కూడా. వన్ మోర్ థింగ్ సార్, సోషల్ మీడియా పోస్ట్ నేను పెట్టానో లేదో అని తెలియకుండానే నన్ను ఇబ్బంది పెట్టారు. ఒక్కసారి మీ పోస్ట్ మీరు రీకాల్ చేసి చూడండి సార్. మీది, నాగార్జున యాదవ్ గారు, ఇంకొంతమంది. రీసెంట్ గా నాగార్జున యాదవ్ గారు ఓటమి చవి చూసిన తర్వాత ఒక పోస్ట్ చేశారు సార్. ఇట్లా నేను షాక్ అయ్యాను, ఒక అధికార ప్రతినిధి అయినా అని. గంజాయి పట్టుబడింది ఎన్డీఏ కుటుంబాలంట. ఒక చెట్టు నాటి ఆ విత్తనాలు మొక్కలాగా మొలిచి
అది సాగుకు వచ్చే లోపల ఎంత టైం ప్రాసెస్ ఉంటుంది సార్? ఒక 30 to 40 days లోపల ఆ చెట్లు మా వల్ల వస్తాయా? అంటే అంత అవివేకంగా ఆయన మాట్లాడుతుంటే అరెస్ట్ చేయకోకుండా ప్రభుత్వం మీద అధికార ప్రతినిధుల మీద ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుతుంటే మీకు ఇవ్వరా సార్ వారెంట్స్? అండ్ మీ అధికార ప్రతినిధులు మమ్మల్ని ఎలా మాట్లాడారో మీకు గుర్తుకు లేదా? సో అటువంటి మీ ప్రూఫ్లు ఉంటేనే మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి చూస్తున్నారు తప్ప అన్నెసరీగా మిమ్మల్ని అరెస్ట్ చేయట్లేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. మీరు గెలిస్తే ఏమో ప్రజా తీర్పు, మేం గెలిస్తే ఏమో ఈవింగ్ ట్యాంపరింగ్. ఎలా సార్? అప్పుడు మీది కూడా ఓటమి మీరు ఒప్పుకుంటారా? గెలుపు మీది కాదు, ప్రజల ఈవింగ్ ట్యాంపరింగ్ జరిగే వ్యతిరేకత అన్ని వర్గాల్లో ఉంది. ఆ విషయం మీకు స్పష్టంగా కనపడింది ఎలక్షన్ కి ముందే. కానీ మీరు బుకాయించుకొని ఈ సోషల్ మీడియా క్యాంపెయిన్ ద్వారా మీ మినిస్టర్ నోటివాటం చూపించడం, మీ నోటివాటం చూపించడం వల్ల మసిపూసి మారేడుకాయ చేశారు. కానీ వాస్తవంగా ప్రతి సెక్టార్ లో తప్పులు జరిగాయి, ప్రజలు ఇబ్బంది పడ్డారు. సో ఇవన్నీ మీరు యాక్సెప్ట్ చేయాల్సిన వాస్తవాలు. ఇప్పుడు కూడా మీ స్వార్థం కోసం జగన్మోహన్ రెడ్డి గారు సెక్యూరిటీ పెంచండి. ఖచ్చితంగా ఎంత మేరకు అవసరమో అంత మేరకు ఆయన సెక్యూరిటీ కల్పిస్తారు. ఆయన రాష్ట్రానికి హామ్ చేసినా, ఆయన ప్రతిపక్ష నేతలకు ఇబ్బంది పెట్టినా మేమైతే లీగల్ ప్రొసీడింగ్స్ ప్రకారం ఆయనకి ఎంత సెక్యూరిటీ ఇవ్వాలి అంత సెక్యూరిటీ ఖచ్చితంగా ఇవ్వడానికి ప్రభుత్వం చూస్తుంది. మేము హత్య రాజకీయాలను ఎంకరేజ్ చేయం వెంకటరెడ్డి గారు. ఫస్ట్ యూ హ్యావ్ టు నో దట్. అండ్ మీరు కూడా నాకు వెంటనే అపాలజీస్ చెప్పి పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం గారని మీరు ప్రస్తావించాలి. మాటికి ముందు మీరు పవన్ కళ్యాణ్ గారు అనకండి. అవునండి, ఇంకేంటి? ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అన్నప్పుడు కీర్తన గారు 1 second లేసాను. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అన్నప్పుడు ఏ జగన్ ఓయ్ జగన్ ఈ కారు కోతలు కూసింది మీ పవన్ కళ్యాణేనమ్మా. అప్పుడు నేను వద్దులే, మహిళ కదా ఎక్కువ మాట్లాడకూడదు, మళ్ళీ దానికి మళ్ళీ అట్ట లేదా అజయారు ఇదయారు వరకు మళ్ళీ రచ్చ చేస్తారు. కానీ ఏ జగన్ ఓయ్ జగన్ ముఖ్యమంత్రిగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన ముష్టితో డిప్యూటీ సీఎం అయ్యాడు. మేము ప్రజల ఓట్లతో ముఖ్యమంత్రి అయ్యాం. కీర్తన గారు మీరు ప్రజల ఓట్లతో ముఖ్యమంత్రి కాలా? వినండి ఒక్క నిమిషం. మీరు ప్రజల ఓట్లతో ముఖ్యమంత్రి కాలా? చంద్రబాబు నాయుడు వేసిన ముష్టితో ఉప ముఖ్యమంత్రి అనే ఒక ట్యాగ్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు, ఇచ్చాడు ఆ ముష్టి మీకు. ఉప ముఖ్యమంత్రి అనాలా? మీరు మహిళగా మీ కూతురు వయసు ఉండేటటువంటి అమ్మాయి 9 ఏళ్ల బాలిక ఇదే నంద్యాల జిల్లా మచ్చుమరిలో అత్యాచారం జరిగి హత్య జరిగితే 34 రోజులైతే సభను తీసుకురాలి. ఏమన్నాడు మీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎక్కడ పడుకున్నట్టు అడుగుతున్నా. ఎక్కడున్నారు హోంమంత్రి అనిత గారు? ఏ అమ్మాయి శవాన్ని తీసుకురాలేరా? అదే మీ కూతురికి జరిగితే మీరు మాట్లాడుతున్నప్పుడు ఆవిడ ఇంటరప్ట్ చేయలేదు, ఆవిడ కంప్లీట్ చేయనివ్వండి. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, మీరు మాట్లాడుతున్నప్పుడు ఆవిడ ఇంటరప్ట్ చేయలేదు, ఆవిడ కంప్లీట్ చేయనివ్వండి. మీకు ఏమైనా అబ్జెక్షన్ ఉంటే నోట్ చేసుకోండి. పర్సనల్ గా వద్దు. ఇది గొడవలు పడే ప్లాట్ఫామ్ కాకూడదు. అత్యాచారం జరిగి హత్య జరిగితే శవాన్ని ఎత్తికి పెట్టమని తల్లిదండ్రులు అడుగుతారు. శవం ఉంటే దాన సంస్కారాలు చేసుకుంటామంటే వెంకటరెడ్డి గారు ఒక ఎంక్వైరీ అనేది ఉంటది, ఒక ప్రాసెస్ అనేది ఉంటది. ఎన్ని రోజులు సెక్టర్ లో కంప్లీట్ చేయనివ్వండి వెంకటరెడ్డి గారు ఇలా అయితే నేను అలౌ చేయను. మీరు మాట్లాడుతున్నప్పుడు ఆవిడ ఒక్క మాట కూడా మాట్లాడలేదు, ఆవిడ కంప్లీట్ చేయనివ్వండి. 34 రోజులు వెంకటరెడ్డి గారు వినాలి. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం, మీరు మాట్లాడుతున్నప్పుడు ఆవిడ ఇంటరప్ట్ చేయలేదు కదా, మీరు మాట్లాడకండి. నోట్ చేసుకోండి, మీరు నోట్ చేసుకోండి. ఇదే ఒక అమ్మాయి గుండు గీసి చెరువులో పడేస్తే రేప్ చేసి అమ్మాయి డ్రెస్ కూడా సరిగ్గా లేకుండా అమ్మాయి బాడీ దొరకపోయినప్పుడు అదే ప్రభుత్వం మీది కదా. ఏం న్యాయం చేసింది మీ రోజా? ఏం మాట్లాడింది మీ రోజా? నేను అడిగేది క్వశ్చన్ ఏంటి, మీరు మాట్లాడేది ఏంటి? నేను అడుగుతున్న దానికి సమాధానం చెప్పండి. డిప్యూటీ సీఎం అని మాట్లాడమన్నారు కదా, నేను స్ట్రైట్ గా అడుగుతున్నా. ఒక్క నిమిషం అండి, చంద్రబాబు నాయుడు ఇచ్చిన ముష్టి ద్వారా. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు ఆర్గ్యుమెంట్లు వద్దు. అనవసరంగా ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న వాళ్ళని ఆ రకంగా మాట్లాడద్దు ప్లీజ్, వదిలేయండి. ఒక్క నిమిషం అండి, మాట్లాడండి. ఇప్పుడు మీరు ముచ్చండి. నేను అడిగింది బాలిక శవం అడుగుతున్నా. 9 ఏళ్ల బాలిక చనిపోయి 34 రోజులైంది. ఎక్కడ శవం అని అడుగుతున్నా. శవాన్ని ఒక్క నిమిషం మాట్లాడనివ్వండి. ఆవిడ
మీరు అడిగారు కదా ఆవిడ కంప్లీట్ చేయనివ్వండి. దాని మీద చెప్పండి సమాధానం వాళ్ళు. మ్యూట్ చేయండి అమ్మా. ఓకే మాట్లాడండి. దాని మీద సమాధానం వెంకటరెడ్డి గారు మీరు సైలెంట్ గా ఉండాలి. మీరు నోట్ చేసుకోండి, మీకు ఇచ్చాను కదా అవకాశం నేను. మీరు సైలెంట్ గా ఉండండి. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే ఎంత గొంతెత్తి మాట్లాడే వెంకటరెడ్డి గారికి గతంలో ఏమైనా మాటలు పడిపోయాయా లేకపోతే మోగబోయాడా? అడిగిన దానికి సమాధానం చెప్పండి. గతం నేను కూడా అదే ఆన్సర్ చేస్తాను. వెయిట్ చేయి, నువ్వు ఫ్రస్ట్రేట్ అయ్యి నన్ను ఫ్రస్ట్రేట్ చేయకండి. ఆన్సర్ ఎక్కడ శవము ఇవ్వమని ఒక లేడీని మీరు డిస్క్రిమినేట్ చేయకండి. ఒక్క నిమిషం అండి వెంకటరెడ్డి గారు, అర్థం కావట్లేదు. ఇదే ఒక నిమిషం మీరు వెయిట్ చేయండి, మీ టర్న్ వచ్చాక మీరు మాట్లాడండి ప్లీజ్. తాడేపల్లి గూడానికి అది సమీపంలో ఒక భార్య ముందరే వాళ్ళ భర్త ముందరే భార్యను అత్యాచారం చేస్తే నానా యాగి అంటారు. నేను అడిగింది శవం ఎక్కడ బాలికది 34 రోజులు అయిందంటే మళ్ళీ మీరు తాడేపల్లిలో జరిగింది లేదా? అవునండి, కాదండి, అప్పుడు మీరు చేయకపోవడం కాదు కదా, ఎవిడెన్స్ కరెక్ట్ అవ్వలేదు, ఇంకొక ఇష్యూస్ ఉంటాయని కదా ఆవిడ చెప్పేది. ఎన్ని రోజులు అదే ఏం చేస్తారండి ఎన్ని రోజులు అంటే? కాదండి కావాలని చెప్పి దాచారంటారా ఏంటి మీరు ప్రభుత్వం? ఒక్క సెకండ్ నన్ను మాట్లాడిన ఒకే వాళ్ళని అత్యాచారం చేశారని వాళ్ళని పట్టుకున్నారు. వాళ్ళలో ఒకళ్ళు లాకప్ డెత్ జరిగింది. 34 రోజులు అయింది, శవం దొరకలా, పోలీసులు కూడా ఎతకడం మానేశారు. ఇది ఈ టెక్నాలజీలో ఉన్నాం మనం 2024లో. ఇంత వరస్ట్ టెక్నాలజీలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక బాలిక వెంకటరెడ్డి గారు సమయం అవుతున్నది, మీరు మాట్లాడారు, ఇంకా మాట్లాడవలసిన వాళ్ళు ఉన్నారు, వినండి, ఇంకా మాట్లాడవలసిన వాళ్ళు ఉన్నారు. మీ టర్మ్ వచ్చిన తర్వాత మీరు మాట్లాడుతున్నారు. మిస్ అయ్యారన్నాడు. ఇదే అప్పుడు డిప్యూటీ సీఎం గారు, ఇప్పుడు చంద్రబాబు డిప్యూటీ సీఎం. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు టైం వేస్ట్ చేయొద్దు, మీరు వెయిట్ చేయండి. ఓకే చెప్తారు మళ్ళీ మీరు క్వశ్చన్ అడిగారు కానీ ఆవిడ కంప్లీట్ చేయనివ్వండి. అరే ఆవిడ కంప్లీట్ చేయనివ్వండి. ఓకే ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు. మేము సరిగ్గా పరిపాలన అందించకపోతే ఓడిపోతామన్నాం. సరే చెప్తున్నారు గారు, మీరు వెయిట్ చేయండి, ఆవిడ కంప్లీట్ చేయనివ్వండి. చెప్పు, ఓడిపోవడానికి కారణం సరిగ్గా పరిపాలన అందించలేదు చెప్పు. అరగంట అయింది ఆల్రెడీ. అరే మీరు వెయిట్ చేయండి, ఆవిడ మాట్లాడుతుంటే మీరు మధ్యలో ఇంటరప్ట్ చేస్తే ఎలాగా? మీరు మాట్లాడుతున్నప్పుడు ఆవిడ ఒక్క మాట మాట్లాడలేదు కదా, విన్నారు కదా, వినండి, మళ్ళీ ఇస్తాను కదా మీ టర్న్, ఇంకా మాట్లాడాలి కదా. సరే చేస్తారు, వెయిట్ చేయకపోతే అప్పుడు మీరు అడగండి, మీరు నా దానికి చేయలేదు అని. టైం వేస్ట్ ఎందుకు? కీర్తన గారు ఇప్పుడు నేను మాట్లాడినా మాట్లాడాలి. నేను మాట్లాడాలి, మీరు ఎందుకు మాట్లాడతారు సార్? వెంకటరెడ్డి గారు నేను పైన అడిగిన ఒక ప్రశ్న కూడా ఆన్సర్ చేయలేకపోయారు. ఆయన టాపిక్ డైవర్ట్ చేయడం కోసం మహిళా ఇష్యూ తీసుకొని వచ్చారు. ఒక కేసు అంటే నిజాలు తెలుసుకోవడానికి ఒక టైం స్కాన్ ఉంటది, అది తెలుసుకోకుండా ఇక్కడికి వచ్చి మాట్లాడినప్పుడు ఈయన అర్హత ఏంటని మనం జడ్జ్ చేయడానికి. మనం గతంలో ఈయన అలాగే స్పందించాడా? హట్టాహుటిన సీఎం గారు సాక్షాత్ వీళ్ళ కులదైవం జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారా? నానా యాగి అని మాట్లాడారు. ఈ రోజు నాకు నిధులు చెప్తున్నాడు. రోజా అరాకొర జరుగుతాయండి అనింది. మా చిత్తూరు జిల్లాలో జరిగిన అమ్మాయి అఘాయిత్యానికి మా మాట్లాడిన ఆన్సర్ ఈ రోజు ఈయన వచ్చి మా ముందర కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. మేమన్నా పంపించండి, ఎవరైతే హత్యలు చేస్తున్నారో, ఎవరైతే నీచమైన కార్యక్రమాలు ఇన్ఫర్మేషన్ హోమ్ మినిస్టర్ అడుగుతోంది. ఎంతవరకు డేటా ఇవ్వడానికి ధైర్యం లేదు వీళ్ళ దగ్గర. ఏం హోమ్ మినిస్టర్ అపాయింట్మెంట్లు దొరకడం లేదా? ఓకే ఓకే కీర్తన గారు, అంటే హోమ్ మినిస్టర్ గారికి మీకు అంటే కళ్ళదోడ ఏం పెట్టి ఒక్క నిమిషం అండి. మనోహర్ నాయుడు గారు వెయిట్ వెంకటరెడ్డి గారు వెయిట్. మనోహర్ నాయుడు గారు, ఏంటి ఇంత అన్యాయాలు అరాచకాలు చేస్తున్నారట? రాష్ట్రం అల్ల కల్లోలం అయిపోతున్నదట. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా రోడ్డు ఎక్కుతున్నారు, ఓదార్పు యాత్ర కూడా సిద్ధం అవుతున్నారట. మీ పాలన ఎండగట్టడానికి ఆయన ప్రజల్లోకి వెళ్తున్నామని చెప్పి మాట్లాడే పరిస్థితి. ఆ వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకుంటేనే అన్యాయంగా అరెస్టులు చేస్తున్నారట, చంపుతున్నారట. వర్మ గారు, సరే మీకు ప్రేక్షకులందరికీ కూడా ప్యానెల్లో ఉన్న వాళ్ళకు కూడా నమస్కారం చెప్పుకుంటా ఉన్నాను. ఒక విషయం అండి, ఎంతసేపు ఉన్నా కూడా ఇప్పుడు కూడా మేము బీదరుపులే అరుస్తాము అని అంటే కాదు. ఎక్కడ ఇప్పుడు వెంకటరెడ్డి గారు, ఒక్కసారి వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడొద్దు. ఇది మీడియాలో మనము లైవ్ లో ఉన్నాం. ఏదైనా మాట్లాడేటప్పుడు అవతల వాళ్ళు మాట్లాడిన తర్వాత పాయింట్స్ నోట్ చేసుకోండి, తర్వాత మాట్లాడండి. డోంట్ డిస్టర్బ్. ఓకే, అది మేనర్స్ మీరు పాటించాలి ఫస్ట్. అది వెరీ గుడ్ సార్. మేనర్స్ ఇంపార్టెంట్. అది వెరీ గుడ్ సార్. తెలుగుదేశం వాళ్ళు మేనర్స్ చెప్తుంటే వెరీ గుడ్ అండి. ఓకే ఓకే నేర్చుకోమని చెప్తున్నా నేను కూడా. ఓకే ఓకే చెప్పండి. ఇప్పుడు వర్మ గారు, ప్రభుత్వం వచ్చి 2 నెలలు అయింది. కూటమి ప్రభుత్వం వచ్చి 2 నెలలు అయింది. ఈ 2 నెలల్లోనే కూటమి ప్రభుత్వం చేసేటువంటి ప్రజా సంక్షేమాలకు కానీ,
లేదా అభివృద్ధికి వేస్తున్న బాటలు కానీ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి వణుకు పుట్టిపోయింది. అంటే అవునా? ఎక్కడ? నేను మళ్ళీ చెప్తున్నా, ఆగు కాన్సెప్ట్. నేను 2029లోనైనా గెలవడానికి అవకాశం ఉంటుందిలే అనుకున్న జగన్మోహన్ రెడ్డికి 2029 కాదు కదా, 2059 అయినా నా బ్రతుకింతే అని తెలిసిపోయింది. అందుకోసమే మనోడు కొత్త పద్ధతి తీసుకొని మర్డర్ జరిగినాయంట, అరాచకాలు జరిగిపోతున్నాయంట, లా అండ్ ఆర్డర్ మిస్ అయిపోయిందంట, గవర్నర్ పాలనలు చేయాలంట, ఢిల్లీకి పోయి ఈయన ధర్నా చేస్తాడంట 2 నెలలకే. ఒక్కటి చెప్తున్నాం, ఈ రోజు ఇప్పటి రోజు జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఏదైనా 2 నెలల కాలంలో హత్యలు జరిగుంటే కేవలం వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ నాయకుల యొక్క సమస్యలతో, వ్యక్తిగతమైనటువంటి కారణాలతో హత్యలు జరిగినాయి కానీ ఏది కూడా ఇంతవరకు అలాంటి హత్యలు జరగవు. మా కూటమి ప్రభుత్వం అసలు చేయదు, చేసినా ఉపేక్షించం. ఇప్పుడు కూడా జరిగిన హత్యలని డెఫినెట్ గా వాటి మీద సీరియస్ గా తీసుకుంటున్నాం. ఖచ్చితంగా శిక్ష పడేలాగా ఎవరిని వదిలిపెట్టేదైతే ఉండదు. కానీ మీలాగా 5 సంవత్సరాలు నోరెత్తి మాట్లాడితే కేసులు, బయట వచ్చి ధర్నా చేస్తే కేసులు, ఎన్ని రకాలుగా కేసులు ఉంటున్నావు. ఇప్పుడు కండువా వేసుకుంటే కేసులు. ఏ రోజయ్యా కండువా వేసుకుంటే? తెలుగుదేశం ప్రభుత్వంలో కార్యకర్త, వైసీపీ ప్రభుత్వంలో కార్యకర్త కండువా కాదు కదా, వాడు తెలుగుదేశం కార్యకర్త అంటేనే మీరు ఈడ్చి తన్నారు, ఈడ్చి కొట్టారు, కేసులు పెట్టారు, నోరెత్తకుండా చేశారు. నేను కూడా అందుకు నిదర్శనం. నా పైన కూడా కేసులు పెట్టారు. మీకు ఆ రోజు కళ్ళు కనపడలేదా? మేమైనా ఈ రోజు నిబద్ధత పాటిస్తా ఉన్నాం. ఏది మీ మీద కేసులు పెట్టినామంటే మీరు చేసినటువంటి ఆ యొక్క పోస్టుల ఆధారంగా, వాటిని చేసినటువంటి పద్ధతి ఆధారంగా నిన్న కేసు పెట్టి ఉండొచ్చు. అంతే తప్ప నిన్నేమి హెరాస్మెంట్ చేయడానికి కేసులు పెట్టలేదే, భయపడించడానికి కేసులు పెట్టలేదే. పోనీ కేసులు పెట్టి నిన్ను భయపడించాలంటే మీడియాలోకి నువ్వు వచ్చి ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నావు? నీ స్వేచ్ఛ నీకు ఇచ్చారు. అయితే చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలు ఉంటే తీసుకుంటారు. అది నీ పైన కావచ్చు, లేదా నా పైన కూడా కావచ్చు. తెలుగుదేశం నాయకుడు నేనేం గొప్ప ఏం కాదు, వైసీపీ వాళ్ళని ఇంకో గొప్ప కాదు. కూటమి ప్రభుత్వం ఇక్కడ న్యాయబద్ధంగా పాలన చేయాలన్న ఆలోచనతో ఉంది. అలాంటి పాలనే చేస్తుంది కూడా. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు నువ్వు అన్నావు ఈవీఎంలతో గెలిచారో ఏంటో. మరి 2019 151 సీట్లు ఈవీఎంలతోనే గెలిచారా మీరు? వాటిని మీరు మేనేజ్మెంట్ చేసే గెలిచారా? ఈరోజు మమ్మల్ని మాట్లాడుతున్నారు మీరు. ఈరోజు ప్రజలు పూర్తిగా మిమ్మల్ని చీకొట్టి మీ పాలనకు విసిగెత్తి 1 మినిట్ మీ పాలనకు విసిగెత్తి మిమ్మల్ని ఈరోజు ఓడించి పక్కన కూర్చోబెట్టారు. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎస్ మీకు ధైర్యం ఉంది కదా, మీ ముఖ్యమంత్రి అంటే మీ వయసు, మీ మాజీ ముఖ్యమంత్రికి ధైర్యం ఉంది కదా, అసెంబ్లీకి రమ్మను, అసెంబ్లీలో మాట్లాడమను. వచ్చి సమస్యల పైన అసెంబ్లీలో మాట్లాడితే అప్పుడు ప్రజలకు తెలుస్తుంది. అసెంబ్లీకి రాకుండా పారిపోయిన వ్యక్తి ఓదార్పు యాత్రకు పోయి ఏం చేస్తావా నువ్వు? ఓదార్పు యాత్రగా నువ్వు అధికారంలో ఉన్నప్పుడే పరదాలు అడ్డం పట్టుకుని తిరిగిన వానివి. అధికారంలో ఉన్నప్పుడే సమస్య దొరికితే ఉండవయ్యా. నువ్వు చాలా లెక్చర్ ఇచ్చావు, కాస్త నువ్వు లెక్చర్ ఇచ్చావు. ఉండవయ్యా. ఇప్పుడు ఓదార్పు యాత్ర చెయ్యి నువ్వు ఓదార్పు యాత్రకు పో. ప్రజలు నిన్ను ఏ విధంగా తరిమి కొడతారో నువ్వే చూస్తావు. అంటే దాన్ని చూడడానికి కోసం పోవడానికి భయంతో నాకు భద్రత లేదు అని కుంటి సాగులు చెప్తూ కోట్లకి ఎత్తున్నావు. మేము మా ప్రభుత్వం ఎప్పుడు కూడా ఎవరికి ఇవ్వాల్సిన భద్రత వాళ్ళకి ఖచ్చితంగా ఇస్తుంది, ఇవ్వకుండా పోయే ప్రసక్తే లేదు. అయితే దానిని ఇంటెలిజెన్స్ వర్గాలతో మాట్లాడి వాళ్ళకి నిజంగానే ఆ బుల్లెట్ ప్రూఫ్ కారులో సమస్య ఉన్నా, లేదా జామర్లు ఏదైనా ఏర్పాటు చేయాలన్నా చేయడానికి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఆర్డర్ ఇచ్చాడు. చేయకుండా పోయేది ఏం లేదు. అట్లా మేము కక్ష సాధింపులు చేయడం మేము చేయం. మేము ఏదైనా సమగ్రమైన పాలనే చేస్తాం, న్యాయపరంగానే పోతాం, న్యాయంగానే మాట్లాడతాం తప్ప ఎప్పుడు మీలాగా 5 సంవత్సరాలలో నరకమైనటువంటి పాలన చూపించి అటు ప్రతిపక్షాల పార్టీలను కానీ ప్రజలను కానీ నాశనం చేసి ఈ రోజు మీరు ఏ స్థాయిలో ఉన్నారో మీరు ఆలోచించుకోండి. మీరు 30 ఏళ్ళు అంటున్నావు, నువ్వు ఇప్పుడు అసెంబ్లీకి వచ్చి మాట్లాడుతూ ప్రజల వైపున మేము నష్టం చేస్తున్నామో, మేము ఇబ్బంది చేస్తున్నామో మాట్లాడి చెప్పు. ధైర్యం ఉంటే ఎందుకు దానుకుంటున్నావు? ఎందుకు తిరుగుకుంటున్నావు? ఎందుకు పోతున్నావా నువ్వు అసెంబ్లీకి రాకుండా? సమాధానం వర్మ గారు చెప్పండి. నువ్వు ఇట్లా కుంటి సాకులు అసెంబ్లీ నుంచి
ఇంకో విషయం, ఒక్క నిమిషం అండి, వర్మ గారు, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం ఒక్క అండి. నిమిషం. ఇంతకు ముందు కూడా అవలేదా? మీరు లోకేష్ గారి భద్రత అన్నావు. అవలేదా? పరమాణం అవలేదా ఏంటి సార్? జగన్మోహన్ రెడ్డి కూతుర్లకు లండన్ లో ఉంటే భద్రత ఇవ్వాలా? లండన్ లో ఉన్న వాళ్ళ కూతుర్లకు భద్రత కల్పించారు. కనపడలా మీ కంటికి? ఎక్కడ లేదా మీరు మీకు అప్పుడు? కల్పించారా? మీరు మరి ఎవరన్నా కానీలే, నువ్వే కానీ, ఎవరు నీ కల్పించారు? ప్రభుత్వమే కానీలే, నీ ప్రభుత్వమే కానీలే, నువ్వు ఎట్లా దేవాంశకు ఉన్నట్టుగా ఆరుగురు కల్పించావు సెక్యూరిటీ ఎవరు లేరు. కదా? మరి వర్మ అట్లాంటప్పుడు గారు ఒక సెకండ్ నాకు ఇవ్వండి. ఎట్టున్నటువంటి అధికార పార్టీ వాళ్ళకి ఎంత సమయం ఇస్తే లోకేష్ ఎట్లా? అయినా ఇద్దరు కల్పిస్తారు. అధికార పార్టీయే కదా. ఓకే మనోహర్ నాయుడు గారు, మనోహర్ నాయుడు గారు మీ వెర్షన్ అయింది కదా. ఇప్పుడు కూడా నువ్వు అదే అరుపులు మనోహర్ నాయుడు గారు మీరు చెప్పారు కదా, ఆయన మాట్లాడినవాడు. వర్మ గారు ఇప్పుడు రెండు రాజకీయ పార్టీలు వాళ్ళంతా ఒకటే పక్షం కదా, రెండు ఒకటే ప్రభుత్వంలో ఉన్నారు, ఒకటే కూటమి. వాళ్ళిద్దరికి సమాధానం చెప్పాలి. నేనంటే వాళ్ళిద్దరికి అంత ఇచ్చారు, నాకు అంత టైం ఇవ్వాలి. ఓకే మాట్లాడండి, ఎక్కువ టైం మీరే మాట్లాడుతున్నారు. తెలుగుదేశం వాళ్ళు పరమాన్నం వండితే 10 ఏళ్ళు కూడా అది ఆరట్లేదంట. అట్లుంది ఇప్పుడు వీళ్ళు చెప్పేటటువంటి నీతి కబుర్లు. మా మీద కేసులు పెట్టలేదా, మా అమ్మల్ని అరెస్ట్ చేయలేదా అంటే, నేను అది తెలుగుదేశం వాళ్ళు అన్నారు. ముందు పెద్ద డాష్ ఉంటుంది కానీ చెప్పకూడదు దాని మాట. అందుకని పరమాన్నం అని దానికన్నా. ఇప్పుడు వీళ్ళు ఏం చెబుతున్నారు, మీరు అసెంబ్లీకి రండి, చంద్రబాబు నాయుడు ఏడ్చినట్టుగా నటించి ఏదో అన్నారు అని ఏడ్చి అసెంబ్లీ నుంచి పారిపోయినప్పుడు మనోహర్ నాయుడు గారు మీరు రండి, చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి వచ్చి నిలదీయండి, పోరాడండి. నోరేమన్నా పోయింది? అప్పుడు మాట్లాడాలి కదా. ప్రతిపక్ష హోదా ఇస్తే మైక్ ఇస్తారు. ఎమ్మెల్యేకి 175 మందికి ఎట్లా ఇస్తారో ఒక ఎమ్మెల్యేకి రోజులో కూడా ఒకసారి మైక్ అవకాశం ఉండదు. అలాంటి అసెంబ్లీకి వచ్చి అక్కడ ప్రజా సమస్యల మీద చర్చించేది ఉండదు. మీరు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వండి, అసెంబ్లీకి రాకపోతే అప్పుడు అడగండి. ఎందుకంటే అప్పుడు ముఖ్యమంత్రి గారికి ఎంత అవకాశం ఇవ్వాలో ప్రతిపక్ష నాయకుడికి చర్చించడానికి అంత అవకాశం ఉంటుంది. 164 మంది ఒక పక్కన ఉన్నప్పుడు, 11 మంది ఒక పక్కన ఉన్నప్పుడు మీరు సింగిల్ ఎమ్మెల్యేగా ఇస్తే మైక్ ఒక నిమిషం కూడా రాదు, ఒక రోజులో ఒక నిమిషం కూడా రాదు. అసెంబ్లీకి రండి. అసలు అసెంబ్లీలో జరుగుతున్నటువంటి చూస్తున్నాం కదా, ఒకటి నిద్రపోతారు, ఇంకోళ్ళు ఏమో పొగడ్తలు, అది ఒక అసెంబ్లీ జరుగుతుంది, మళ్ళీ దానికి మీరు రండి దీని మాట్లాడుతున్నారు. ఈవీఎంలో ఇంకోటి నేనంటలా, కాంగ్రెస్ పార్టీ మొదలుకొని దేశంలో అన్ని రాజకీయ పార్టీలు. ఓకే వెంకటరెడ్డి గారు ఒక్క విషయం 49 లక్షల ఓట్లు ఏడీఆర్ రిపోర్ట్. ఓకేనండి, అది సెపరేట్ డిబేట్ వెళ్దాం. ఇప్పుడు తేలదు ఆ పంచాయతీ, ఇప్పుడు తేలదు కానీ వినండి, అయిపోయిన తర్వాత ఇంక వేస్ట్. 49 లక్షల ఓట్లు పోలింగ్ అన్న. ఇందాక మీరే కదా నీతులు చెప్పింది నాకు. మాట్లాడేటప్పుడు సభా సాంప్రదాయాలను గౌరవించాలి, అవన్నీ మనం చెప్పినప్పుడు మీరు కూడా ఇప్పుడు వినాలి మాట్లాడేటప్పుడు. మరి ఈ చర్చతో పక్కన పెడదాం, ఇంకో రోజు మాట్లాడదాం అన్నారు కదా, మాట్లాడదాం. ఇప్పుడు ఇందాక కీర్తన గారు అంటారు, వాళ్ళ పేర్లు అడిగారు. 33,000 మంది మహిళలు మిస్ అయ్యారన్నారు కదా, వాళ్ళ పేర్లు ఎప్పటికైనా తెలిసినాయి? 2 నెలల్లో పవన్ కళ్యాణ్ గారికి 33,000 మంది మహిళలు మిస్ అయ్యారు అని చెప్పి ఇదే పార్లమెంట్ లో కాదని చెప్పినా కూడా ఇప్పటికి మీరు అదే మాట్లాడుతున్నారు కదా. మేము అధికారంలో ఇప్పుడు లేము. సుగాలి ప్రీతి గారికి ఇప్పటికైనా న్యాయం చేయబోతున్నారా? ఈ 5 ఏళ్లలో చేయగలుగుతారా? ఆ సుగాలి ప్రీతి గారిని చంపినటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కదా, న్యాయం చేయగలుగుతారా? మొన్న మీ జనసేన కార్యకర్తలు కడ్రాయల మీద తెలుగుదేశం మంత్రి నిలబెట్టాడు కదా. సారీ టు సే, మహిళలు ఉన్నారు కాబట్టి మాటలుగా మాట్లాడదు. వాళ్ళని పోలీస్ స్టేషన్ లో బట్టలు ఒప్పదీసి నిలబెట్టారు కదా మీ జనసేన కార్యకర్తల్ని. అయినా మీకేముంది, ఊడికమే కదా మనం చేసేది. తెలుగుదేశానికి ఊడికం చేయడమే మీ జీవితంగా చేయండి. మేము ఎవరికి ఊడికం చేయట్లా, ప్రజలకు సేవ చేయడానికి సేవ చేసాం, మంచి పరిపాలన అందించాం. మేము 5,000 ఇస్తే మీరు 10,000 ఇస్తాం, మేము 10,000 ఇస్తే మీరు 20,000 ఇస్తాం, మేము ఉచితంగా మహిళలకు బస్సులో ప్రయాణిస్తాం. కీర్తన గారు బస్సు ఎక్కారా? 2 నెలల్లో ఎప్పుడన్నా ఉచితంగా ఇచ్చారా బస్సులో? ఏమ్మా 1,500 వచ్చినాయా నీకు కీర్తన గారు? అమ్మ మీ పిల్లకి 2 ముగ్గురా? 2 ఉంటే నీకు 15,000, నీకు 15,000, మీ ఇద్దరికి 15,000 30,000 వచ్చినాయా? అమ్మకి 100 వచ్చిందా? అమ్మ మీకు 1,500 వచ్చిందా కీర్తన గారు? బస్సులో ఫ్రీగా ఎక్కారా? ఏమా ఎక్కారా? మరి మీ నియోజకవర్గంలో అంటే ప్రతి నియోజకవర్గంలో 500 మందికి 10 లక్షలు ఇస్తాం, ప్రతి సంవత్సరం ఇస్తాం. ఏమా ఇచ్చారా? వచ్చే సంవత్సరం ఇస్తారా? ఆ 10 సంవత్సరం ఇస్తారా? వీటన్నిటికి సమాజం 50 సంవత్సరాలు దాటిన మీ మదర్ గారికి 50 సంవత్సరాలు దాటి ఉంటాయి. 50 సంవత్సరాలు దాటిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి పెన్షన్ ఇచ్చారా? జూన్ లో ఇచ్చారా? జూలైలో ఇచ్చారా? ఆగస్టులో? వీటన్నిటి గురించి అడిగితే ఈ చర్చ పక్కదోవ పట్టాలి కాబట్టి ఎక్కడికక్కడ దాడులు. నిన్న నంద్యాలలో జరిగితే దాని మీద మనం మాట్లాడాం. శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయి, ఎందుకంటే జనసేనల్ని కొట్టినా తట్టినా దిక్కు దివానం లేదు.
ఇసుక దోపిడీ దొరుకుతా ఉంది ఒక పక్క. ఓకే ఓకే వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం అండి. వెంకటరెడ్డి గారు మీరే మాట్లాడండి. నాదొక ప్రశ్న. గతంలో మీ పాలనలో ఉన్నప్పుడు అక్రమంగా అరెస్టులు చేశారు, స్టేషన్లకు తీసుకెళ్లారు, ఎంపీ స్థాయి వ్యక్తులకే థర్డ్ డిగ్రీ చేశారని. కానీ ఇప్పుడు వీళ్ళ పాలనలో నిజంగా కక్ష సాధించాలి, లేదా వెంకటరెడ్డినో ఒక నాగార్జున యాదవ్ ఒక ఎక్స్నో ఒక వెయ్యినో తీసుకెళ్లి లోపల పడియాలంటే పెద్ద కష్టమా? ఎందుకు మీకు నోటీసులు ఇటు వదులుతున్నారు? మిమ్మల్ని తీసుకెళ్లేరా? థర్డ్ డిగ్రీ ఉపయోగించలేరా? కేసులు పెట్టలేరా? అరెస్టులు చేయలేరా? సార్ నేను ఇందాక వాళ్ళకి చెప్పింది తెలుగులో అని చెప్పే వాళ్ళకి అర్థం కాకపోతే నేనేం చేయను. నాకు పెద్ద ఇంగ్లీష్ హిందీ రాదు, తెలుగే వచ్చు. ఆ ఎఫ్ఐఆర్ కాపీలో నేను పోస్ట్ పెట్టుంటే డేట్ ఉంటది కదా, ఇదిగో కాదండి. ఆ నోటీస్ ఎందుకు ఇస్తారంటున్నాను? మిమ్మల్ని ఎత్తాలంటే ఏదో రకంగా ఎత్తేస్తారు కదా మీ భాషలోని. నన్ను అరెస్ట్ చేయడానికి వాళ్ళకి రీజన్ లేదు. అరే అరెస్ట్ చేయడానికి రీజన్ ఉండాలి ఏంటండి? ఈ రోజుల్లో అరెస్ట్ చేయడానికి అధికార పార్టీ అనుకుంటే, ఒక కానిస్టేబుల్ అనుకుంటే అరెస్ట్ చేయడానికి ఏముంది? పెద్ద కష్టమా నిజంగా మిమ్మల్ని లేపాలి అంటే, తీసుకెళ్ళాలి అంటే? అలా చేస్తున్నారు, ఇంకా చేస్తారు. కొన్ని రోజులు జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఉంటది. మళ్ళీ చెప్తున్నా కదా, కొన్ని రోజులు మీ డిబేట్లకు అటెండ్ కాకుండా జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ఒక్క కేసుతో ఆగదని మళ్ళీ చెప్తున్నా కదా. ఈ ఒక్క కేసుతో ఆగదు. 2 నెలలే కదా సార్ అయ్యింది. నాకు వాళ్ళ అధికారంలోకి వచ్చిన 3-4 రోజులకి ఇచ్చారు సార్ నాకు నోటీస్ వచ్చి, 3-4 రోజులకి. అవునండి, నేను అదే అంటున్నాను. నోటీసులు ఎందుకు ఇస్తారు? కావాలంటే అరెస్ట్ చేసి మిమ్మల్ని ఏదైనా చేయొచ్చు కదా అంటున్నాను. నేను ఎవరిని మర్డర్ చేయలేదు కదా నన్ను అరెస్ట్ చేయడానికి. వాళ్ళు పెట్టిన పోస్ట్ నిజంగా. అరే కేసు పెద్ద కష్టమా? వెంకటరెడ్డి గారు చాలా అమాయకంగా మాట్లాడకండి. కేసు పెట్టడం, అరెస్ట్ చేయడం, సెక్షన్ వేయడం పెద్ద కష్టమా తలుచుకుంటే? తెలుగుదేశం వాళ్ళు అనుకుంటే ఏది కష్టం కదా సార్. మరి మీరు ఎవరు అనుకున్నా అంతే కదా. నేను అదే అంటున్నాను, మిమ్మల్ని కావాలనుకుంటే అలా ఎందుకు ఇస్తారు నోటీస్? ఈ పాటికి మీరు ఇంకా జైలుకి వెళ్ళలేదుగా అంటున్నారు. కొన్ని రోజులు బయట ఉన్నాయండి సార్, రావద్దే మీ డిబేట్లకి. తర్వాత ఎటు కొన్ని నెలలు జైల్లో ఉండాలి కదా సార్. ఫిక్స్ అయిపోయారా జైలుకి వెళ్ళడానికి? అప్పుడే ఏంటి మీరు జైలుకి వెళ్ళలేదంటే అట్లా పంపిస్తారు కదా. 4 నెలలు కాకపోతే సంవత్సరం. కాదండి, మీకేమైనా థ్రెట్ కాల్స్ అవి వస్తున్నాయా? నేను కొడతామనో, లేకపోతే నీకు థర్డ్ డిగ్రీ తప్పదనో ఇలాంటివి వస్తున్నాయా? పరిస్థితి సార్. ఎరా ఎప్పుడు వస్తున్నావు డిబేట్ కి? ఎరా నీకు ఇంకా రాలేదా? డిబేట్ కి రారా, కొట్టకపోతే నేను అడుగు, స్టూడియో బయట కొడతాం. ఇవన్నీ రోజు ఉంటానే ఉంటాయి సార్. ఆ పిల్లలు మాట్లాడేవి అన్ని వాటి గురించి కూడా ఆలోచించే టైం లేదు. కానీ ఒకటి స్పష్టంగా నేను అంటున్నానంటే, ఈ రోజు శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయని అలా అంటున్నారు కదా. అవునవును, చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి అంటున్నా. ఎందుకంటే రోజుకు ఒక రేపు జరుగుతుంది, శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయి ఆంధ్రాలో. రోజుకు 10ల సంఖ్యలో దాడులు జరుగుతున్నాయి, శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో. ఆఖరికి నెదర్లాండ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రావద్దు. ఓన్లీ వెంకటరెడ్డి గారిని మాత్రం పిలిచారా? మమ్మల్ని ఊరికి కూర్చొని చూడమంటున్నారా? మీ ఇద్దరికి సమాధానం ఆయనే కదండి చెప్పాలి. అది మీరు ఆలోచించాలి కదా. మీ ఇద్దరు ఒకటే పార్టీ కదండి. కాదు, మీ ఇద్దరు ఒకే ప్రభుత్వం కాబట్టి మీరిద్దరు దానికి సమాధానం చెప్పాలి. కీర్తన గారు అదే ఆయన మాట్లాడిన తర్వాత మీరు ఎంతసేపు మాట్లాడాలనుకుంటారో మీరు అంతసేపు మాట్లాడండి. ఏంటి టైం చాలా, మనోహర్ నాయుడు గారు టైం చాలా సేపు ఉన్నది. మీ ఇద్దరు ఎంతసేపు అన్నా మాట్లాడండి. కాస్త నేను పెంచుతాను టైం. నేను టైం పెంచుతానండి, మీకేం ప్రాబ్లం లేదు. డిబేట్ లా సాగిద్దాం. ఓకే, మీరు ఆర్గ్యూ చేస్తే టైం వేస్ట్ కదా. మీరు కాదండి, మీరిద్దరు అలా మాట్లాడుకుంటే ఇప్పుడు 4-5 నిమిషాలు పోయింది, దానివల్ల ఉపయోగం లేదు. ఆయన అయిపోయింది కదా, అయిపోయింది, మీరు మాట్లాడతారు. కానీ మరి అట్లా అసలు 2 పార్టీలు పిలవకూడదు డిబేట్ లో, నేను చెప్తా. అరే టైం వేస్ట్ అండి, టైం వేస్ట్ ఎందుకు? ఒక్క నిమిషం, టైం వేస్ట్ అండి. మీరు మాట్లాడండి, నేను టైం ఇస్తాను కదా. అరే టైం ఇస్తాను, వెయిట్ చేయండి. ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటారు? ఆర్గ్యుమెంట్ ఎందుకు? పార్టీలు ఒకటే వర్షనం, ఒకటే భజన. సరే ఓకే, మీరు పాయింట్ లో రండి. మన కూటమిలో ఉన్నప్పుడు ఇద్దరు మీరు పిలిస్తే ఇద్దరు పిలవండి రేపు నుంచి వైసీపీ వాళ్ళు. రైట్, ఓకే. కీర్తన గారు ఎందుకు వెంకటరెడ్డి గారి మీద అంత కక్ష? ఆయన మీద కేసులు పెడుతున్నారట, ఆయన జైలుకి వెళ్ళక తప్పదు అన్న స్టేజ్కి తీసుకొచ్చారు. ఏరా ఎప్పుడు వస్తావరా అని అడుగుతున్నారట ఫోన్లు చేసి. చెప్పండి. వెంకటరెడ్డి గారు మేము మాకు చుట్టమేం కాదు, ఆయన పొద్దుగూకులు వచ్చి స్టేషన్ లో చూసుకోవడానికి మేమేమన్నా గానీ, ఆయన అధికార ప్రతినిధి ఎవరైతే ఉన్నారో అతి వాగుడు చేసి మానసికంగా వెదకు గురి చేశారు ఇరు పార్టీలని.
అది వెంకటరెడ్డి గారు యాక్సెప్ట్ చేయాలి. 2 నెలలు పట్టింది ఆయనకు బయటకు రానిక, ఆ ఓటమి గురించి ఏం ఆన్సర్ చేసుకోవాలో చేతగాక, అది కూడా యాక్సెప్ట్ చేయాలండి. సాక్షి తప్ప ఎక్కడ వచ్చినారు వెంకటరెడ్డి గారు? సాక్షి తప్ప ఎక్కడ వచ్చినారు? మిమ్మల్ని చూడండి. ఓకే 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 వెంకటరెడ్డి గారు, ఒక నిమిషం అండి, ఒక నిమిషం టైం వేస్ట్ చేయకండి. వాళ్ళు మాట్లాడినప్పుడు కూడా మీరు మాట్లాడితే ఎలాగా? ఓకే ఓకే సరే, ఆయనకి ఏ ఛానల్ ఇస్తే ఆ ఛానల్కి వెళ్ళారండి, వదిలేయండి. ఉన్నారు సార్, నాకు ఈస్ట్ వెస్ట్ లో ఈయన మీద అభిమానులు చాలా ఎక్కువ. నన్ను అడిగారు తప్పిపోయారని ప్రకటించాలనుకుంటున్నాం, వెంకటరెడ్డి కనిపించట్లేదు. ఇప్పుడు దానుకున్నారు సార్, మళ్ళీ ఇప్పుడు వచ్చారు ఏదో మేకపోతే గంభీర నన్ను మాట్లాడేస్తారా, ఆయనకి ఇస్తారా? నేను ఒక్క నిమిషం అండి, తప్పిపోయాను. అరే ఒక్క నిమిషం అండి, వెయిట్ చేయండి, మీరు వినండి వినండి ఏం మాట్లాడుతున్నారు, రాసుకోండి. నేను పవన్ కళ్యాణ్ అరే వెయిట్ అండి వెంకటరెడ్డి గారు, అలా క్రాస్ టాక్ చేస్తే డిస్టర్బ్ అవుతున్నది, నాకే అర్థం కావట్లేదు. వినండి, మీరు రాసుకోండి, మీకు ఇస్తున్నాను కదా టైము. వెంకటరెడ్డి అనే వ్యక్తికి 2 నెలలు టైం పట్టింది ముఖం ఇచ్చి ప్రజల ముందర వచ్చి మాట్లాడడానికి. అది ఆయన యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా నేను ఒకటే స్టేట్ ఫార్వర్డ్ అడుగుతున్నాను. ఆగస్టు 15 నుంచి మా ఫ్రీ బస్సులు వస్తున్నాయి, మీ భార్యని మీ పిల్లల్ని మీ బిడ్డల్ని కూడా తీసుకురండి, హ్యాపీగా ప్రయాణం చేయండి. అయినా మీరు ఏపీలో ఉంటారు కదా, తెలంగాణలో ఉంటారులేండి. వెయిట్ అండి వెయిట్, వెంకటరెడ్డి గారు క్రాస్ టాక్ వద్దు. ఏపీ పాలిటిక్స్ లోకి వచ్చి ఏపీలో ప్రయాణించి మళ్ళీ మాట్లాడండి అన్న. మీరు అప్పటి నుంచి మమ్మల్ని ఎలా గుర్తున్నారు. నేను గుచ్చాలనుకుంటే పేపర్లు సరిపోదు, డిబేట్ సరిపోదునా? అమ్మఒడి కింద తల్లి జగనన్న అమ్మఒడి ఇస్తున్నాడు 2 బిడ్డలకి. చెప్పిన మాటలు వైఎస్ భారతి ఇదే ఎలక్షన్ ముందు చెప్పిందమ్మా, 2 బిడ్డలకి 10,000 వస్తుందమ్మా, 15,000 తీసుకోండి తల్లి, జగనన్న కోటైందమ్మా. మళ్ళీ ఏమైందన్నా, ఒకరికి అన్నారు. మళ్ళీ కరెంటు బిల్లులు, స్లాబులు, దాని పరంగా కటింగులు, మళ్ళీ తగ్గించడం. మళ్ళీ మీ అమ్మఒడి ఏమైందో మీకు తెలియాలి. దాని తర్వాత మద్యపాన నిషేధం. నా అక్క చెల్లెమ్మలందరూ వేడినమ్మా ఓట్లో, కుదరనమ్మా ఓట్లు అన్నాడు. మద్యపాన నిషేధం ఎక్కడన్నా? దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోగా దాని మీద ఎవరిని మందు బాబుల్ని పెట్టుకొని వాళ్ళ పైన మళ్ళీ అప్పులు. వాటి గవర్నమెంట్ అన్నా మీది, నిజంగా ఆశ్చర్యపోతున్నా. మళ్ళీ నువ్వు వచ్చి మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నావు. జాబ్ క్యాలెండర్ ఎవ్రీ ఇయర్ ఎక్కడన్నా జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయిందా? నాకైతే కనపడలేదు, మీకు కనపడిందేమో. వచ్చిన వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు. ఎలక్షన్ అయిపోయింది, ఓడిపోయినాడు, ఇంట్లో కూర్చున్నాడు, మళ్ళీ ఒక సీటుకే పరిమితం కాబోతున్నాడు. అయినా సిపిఎస్ మాత్రం రద్దు కాలేదు మీ ప్రభుత్వంలో. దాని తర్వాత 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ మీకు వచ్చిందా వెంకటరెడ్డి గారు? వచ్చిందా ఫ్రీ కరెంట్ 200 యూనిట్లు? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకమ్మ, నాకు రాదు. ఏంటి మళ్ళీ కాదండి, మీరు పాయింట్ లోకి రండి. మళ్ళీ ఆయన అంటాడు, ఆయన ఇంటరప్ట్ చేస్తారు. పాయింట్ లోకి రండి. వెయిట్ అండి వెయిట్ అండి వెంకటరెడ్డి గారు, క్రాస్ టాక్ వద్దు, క్రాస్ టాక్ వద్దు. వెయిట్ అండి, కార్పొరేషన్ నిధులు ఎక్కడ? ఎంతమంది ఏంటి అయిపోయింది కదండి. కీర్తన గారు మీరు టైం వేస్ట్ చేసుకోవడం తప్ప. ఇప్పుడు అయిపోయింది, మీకు 164 సీట్లు వచ్చాయి. మీరు ఏం చెప్తారు అది చెప్పకుండా అదేది ఇదేది అంటే ఇప్పుడు వాళ్ళు పాలనలో ఉన్నారా, ఇస్తారా? ఉండండి, ఇప్పుడు మేము వచ్చి 45 రోజులు కాకముందు ఎక్కడ తలుపు తట్టి మాట్లాడుతున్నాడు. నీ బిడ్డలకు అమ్మఒడి వచ్చిందా, మీ అత్తగారికి పెన్షన్ వచ్చిందా నన్ను అడుగుతున్నాడే. ఒక నెలకే మన 3 నెలలు తిరుగు చేయలేకపోయినారా? నేను అడగకూడదా? 3 నెలల్లో మమ్మల్ని అడుగుతున్నాడు, క్వశ్చన్ చేస్తున్నాడు. 5 ఏళ్ళు పరిపాలించి నువ్వేం చేసావయ్యా? అమ్మఒడి ఆన్గోయింగ్ స్కీమ్. ఓకే ఓకే అండి, ఆల్రెడీ విద్యా వ్యవస్థ స్టార్ట్ అయ్యి 2 నెలలు అయ్యింది. ఓకే కీర్తన గారు, కొత్త స్కీమ్ కాదు. ఒక్క నిమిషం సార్, కొత్త స్కీమ్ కాదు. మీరు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తున్నారు, ఎప్పుడు ఇస్తున్నారు? వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఏం ప్రాసెస్? వన్స్ అర్హులైతే 2 నెలలైనా 3 నెలలైనా వాళ్ళకి రావాల్సింది వాళ్ళకి వస్తుంది. అంటే ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం 2 సంవత్సరాలు కల్పిస్తారా? మొన్న కాదండి, మొన్న పింఛన్లు ఇవ్వలేదా అండి కలిపి? మొన్న పింఛన్లు 1000 రూపాయలు కలిపి ఇచ్చారు కదా. ఓకే, అది ఒక లేట్ అవుతుందండి. అప్పుడు ఆర్థికంగా లేనప్పుడు వాళ్ళు అడ్జస్ట్ అవ్వాలి కదా. అది 1 నెల లేట్ అయినా వాళ్ళు ఇస్తామని చెప్తున్నారు. ఇవ్వకపోతే చూద్దాం, ఒక 6 నెలలు టైం ఇవ్వండి. అమ్మఒడి స్కీము 1 సంవత్సరం తర్వాత రోడ్ మ్యాప్ తయారు చేసి ఇస్తామని చెప్పి సాక్షాత్తు మంత్రి లోకేష్. అక్కడ ఏముందండి, అక్కడ రూపాయలు లేదంటున్నారు కదా వాళ్ళు లేదంటున్నారు కదా. డబ్బులు లేదు, ఎక్కడ తీసుకొచ్చి పెడతారు? సరే వాళ్ళ పాటలు వాళ్ళు పడుతున్నారు, పన్నెండు ఒక 6 నెలల్లో వెయిట్ చేయండి. మీరు ఖాళీ చేస్తారని తెలియక. ఓకే మనోహర్ నాయుడు గారు ఒక నిమిషం అండి, ఒక నిమిషం వెయిట్. ఒక నిమిషం మనోహర్ నాయుడు గారు, అసలు వెంకటరెడ్డి మళ్ళీ న్యూసెన్స్ గా మాట్లాడుతుంటున్నారు. ఎప్పుడు ఇస్తున్నారు?
నువ్వు ఆగవయ్యా, నువ్వు విను. వెంకటరెడ్డి సైలెంట్ గా ఉండండి. వెంకటరెడ్డి గారు వెయిట్ అండి, వెయిట్ అండి, వాళ్ళు మాట్లాడండి. ఒకసారి నేను అడిగిన మనోహర్ నాయుడు గారు అడుగుతున్నా. వర్మ గారు ఆయన ఆగమనండి ఒకసారి. ఆగారండి, ఆగారు, మీరు నేను మాట్లాడండి, చెప్తాను విను. మీరు మాట్లాడండి. విను ఒకసారి విను. వెంకటరెడ్డి విను ఒకసారి. నువ్వు ఇప్పుడు ఈ రోజు అమ్మ ఒడి అని అంటున్నావు, బస్సులు అంటున్నావు, ఇంకోటి అంటున్నావు. ఏమయ్యా మీకు అడగడానికైనా సిగ్గు లేదా అని అంటున్నా. సిగ్గు లేదా? 45 మంచిగా రోజులు మాట్లాడితే నేను కూడా మంచిగా మాట్లాడతా. సిగ్గు ఏ మంచిగా మీరు మాట్లాడే మాటలు మళ్ళీ మంచిగా. గలీజ్గా 45 రోజులు మా ప్రవర్తించింది ప్రభుత్వం మీరు. వచ్చి 45 రోజులే అయింది. నీకు ఇంకా అప్పుడే అడగడానికి నీకు హక్కు లేదు. ఇంకా మేము చేసి చూపించాం. నువ్వు పెన్షన్ చేతనంతో వాలంటీర్లు లేకుండా ముసలి వాళ్ళను నడి రోడ్లు సంపిస్తే ఈ రోజు 2 నెలల్లో ఇంటికి వెళ్ళి ఇచ్చావా? మరి అదే చెప్తున్నా. నీ మాటలు వినుకుంటే చెడ్డ పనులు చేసే కాదు. నువ్వు ఆపో. నువ్వు విను. సమాధానం విను. సమాధానం విను. సమాధానం విను. విను విను సమాధానం విను. మీరు చెప్పండి. ఓకే వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం అండి, వినేది నేర్చుకో. ఆయన చెప్పండి. వినేది నేర్చుకో. ఫస్ట్ వినేది నేర్చుకో. వినేది నేర్చుకో. విను. విను. ఆపవే నువ్వు. ఆపు విను. నువ్వు ఆపు. సార్, ఏమన్నా ఒక్క నిమిషం అండి వెంకటరెడ్డి గారు. విను. వెంకటరెడ్డి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వినండి, మీరు వినండి, మీరు వినండి. ఫస్ట్ వినండి, ఆయన ఏం చెప్తారు. మళ్ళీ చూడు. అరే, మళ్ళీ చూడు. చెప్పండి. మళ్ళీ చూడు. ఒక్క నిమిషం అండి. మళ్ళీ చూడు. నువ్వు ఆపు కాసేపు. ఆగు. అరే ఏం మాట్లాడతావు? అరే ఒక నిమిషం మీరు వెయిట్ చేయండి, ఒక నిమిషం వెయిట్ చేయాలి. ఏం చెప్తారు కంప్లీట్ అవ్వకుండా? చెప్పాలండి. విను. నువ్వు ఏమడిగావు? నేను అడిగిన దాని పాయింట్లు వైజ్ గా చెప్తా. ఎందుకంటే నా పాయింట్ నేను నోట్ చేసి మాట్లాడతాను. నీలాగా అడ్డదిడ్డం మాట్లాడను. ఉండవయా. నీ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదానా ఎవరు ఇవ్వాలి? అరే వెయిట్ అండి, వెయిట్ ఉండండి, ఆయన పాయింట్లు మాట్లాడుతున్నాడు కదా, వెయిట్ చేయండి. మీరు తర్వాత సమాధానం చెప్పండి. మీరు ప్రతి వాటికి మీరు అలా కాస్ట్ చేస్తే ఎలా చేయను? వెంకటరెడ్డి గారు వినండి, మీరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మాట్లాడలేదు కదా. అరే వెయిట్. విను. ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా 18 సీట్లైనా మినిమం వస్తే ప్రతిపక్ష హోదా ఉంటుంది. తెలీదా మీకు? తెలీదా? 11 సీట్లకు ప్రతిపక్ష హోదా కోల్పోయిన వ్యక్తికి ప్రతిపక్ష హోదా ఎవరిస్తారయ్యా? ఎవరిస్తారు? రాజ్యాంగం ఒప్పుకోదది. సరే అది కోర్టు, అది వాళ్ళు ఏదో కోర్టులోకి వెళ్ళారు కదా, చూద్దాం టెక్నికల్ అంశం కదా, అది చేసుకొని ఆయన కోర్టులో చూసుకొని టెక్నికల్ వదిలేయండి, ఆ టాపిక్ వదిలేయండి. సమానం చెప్తున్నా. అడిగాడు సమానం చెప్పా. రెండవది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు అసెంబ్లీ నుంచి ఆ రోజు వెళ్ళిపోయాడు అని అంటున్నావు. ఎందుకు? ఆయనని భార్యను సైతం మాట్లాడి అవమానపరిస్తే అవమాన బాధను భరించలేక వెళ్ళిపోయాడు. మీ జగన్మోహన్ రెడ్డిని ఎవరైనా మాట్లాడారా? ఎవరైనా అవమానకరంగా మాట్లాడారా? ఎందుకు వెళ్ళిపోయాడు అసెంబ్లీ నుంచి? ఎందుకు రాలేదు? ఇదొకటి విను నువ్వు పూర్తిగా. నెక్స్ట్, జనసేన కార్యకర్తలని డ్రాయర్లతో కూర్చోపెట్టినారు అన్నావు. శభాష్, ఇది మా ప్రభుత్వ తీరు. మా ప్రభుత్వం ఇట్లనే ఉంటది. ఉండు. జనసేన అయినా, తెలుగుదేశం అయినా, లేకపోతే వైసీపీ అయినా కక్ష సాధింపు చర్యలు మా ప్రభుత్వంలో ఉండవు. తప్పు ఎవరు చేసినా డ్రాయర్లతో నిలబెడతారు. ఎవరు చేసినా. ఇది మా ప్రభుత్వ గొప్పతనం. ఓకే వెయిట్ అండి, మీరు క్రాస్ టాక్ చేయొద్దు. నెక్స్ట్, పెన్షన్ల గురించి మాట్లాడావు. పెన్షన్ల గురించి మేము మీలాగా 3000 పెన్షన్ ఇస్తానని సంవత్సరానికి 250 రూపాయలు పెంచుతూ ప్రజలకు అన్యాయం చేయలా. చెప్పిన మాట ప్రకారం 3000 రూపాయలు కలిపి 4000 పెన్షన్ ఒకేసారి 7000 ఇచ్చాం. తర్వాత ఇప్పుడు నువ్వు అడిగావు అమ్మ ఒడి, తల్లికి వందనం ఎక్కడ? తల్లికి వందనం. ఎస్, ఆ తల్లికి వందనం పిల్లలు ఇంట్లో మీరు కట్ చేసేసి ఒక ఇంట్లో ముగ్గురున్న ఒకరిని చూపించి ఇలా చేయడం వల్ల ఎక్కడ కూడా అకౌంటబిలిటీ లేకుండా పోయింది. కాబట్టే ఇప్పుడు అన్ని కూడా అకౌంట్ తీసుకుంటున్నారు. ఏ ఇంట్లో ఎంతమంది చదువుతున్న పిల్లలు ఎక్కడి నుంచి, ఇవన్నీ తీసుకొని ఈ సంవత్సరానికి సంబంధించే ఖచ్చితంగా తల్లికి వందనం పేరుతో డబ్బు ఇచ్చి చూపిస్తాం. అది ఒకటి చూసుకో. రెండో విషయం, ఇంకొకటి, బస్సులు అంటున్నావు. బస్సులు మేము చేయడానికి ముందు మీలాగా గంపగుత్తుగా అప్పులు నాశనం చేసి రాష్ట్రం మీద కుదేలు చేయదలుచుకోలే. దానికి ఒక మార్గం కనిపెట్టి బస్సులు సైతం ఈ రోజు ఫ్రీగా ఇవ్వడానికి భారం పడకుండా ఎలా చేయాలో ఒక ప్రణాళికబద్ధాన్ని తయారు చేసి రేపు బస్సులను కూడా మేము ఫ్రీగా. ఓకే మనోహర్ నాయుడు గారు, ఓకే
మనోహర్ నాయుడు గారు క్లారిటీ ఇచ్చారు. కీర్తన గారు కీర్తన గారు చెప్పండి వర్మ గారు. ఒక నిమిషం ఇస్తానండి. ఇవన్నీ అడ్డంగా ఓకే ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు. మాట్లాడబోయా నువ్వు ఓకే. ఓకే మనోహర్ నాయుడు గారు ఓకే కీర్తన గారు రెస్పాండ్. కీర్తన గారు చెప్పండి సార్, వర్మ గారు చెప్పండి. కీర్తన గారు ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం అండి. కీర్తన గారు ఏంటి రోజా గారు ఎక్కడ యూరోప్ లో ఉన్నారని ఆ ఫోటోలు ఇవన్నీ కూడా మీరే పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు, జనసేన వాళ్ళే చేస్తున్నారు అని చెప్పి వైసీపీ వాళ్ళు ఆరోపించే పరిస్థితి. ఓ పక్క వంశీ గారు ఏదో డల్లాస్ లో ఉన్నారట, ఆవిడేదో ఆ వస్త్రధారణ దీన్ని పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు, ఆవిడ గతంలో మాట్లాడి తీసుకొచ్చి పెడుతున్నారు అని. ఇంటే గెలిచినేమో రచ్చ గెలిచిందంట అట్టుంటది. వీళ్ళు ఆమె తిరుగుతుందన్న ఫోటోలు మా దాకా పంపిస్తే కదా మా వాళ్ళు సర్క్యులేట్ చేసినారు. మాకేం సంబంధం, ఆమె ఆడుతుందని మేము కెమెరా పెట్టుకొని తిరుగుతుంటామా? ప్రజల పక్షాన గెలిచినప్పుడు పట్టించుకోలే, ఓడిపోయినప్పుడు ప్రజల పక్షాన్ని లేరు. ఇది వీళ్ళ తీరు. మేము ఆమె రోజా నోటి వాటం తప్ప ఏ రోజు సార్ ఆమె శాఖల మీదనో ఆమె నియోజకవర్గం మీద పట్టు సాధించింది? గత్యంతరం లేక, ఏ ఆప్షన్ లేక ఆమె అక్కడ సీట్ ఇస్తున్నారు. రోజా గారు కూడా మా రెడ్ బుక్ లో ఉన్నారు సార్. ఎందుకంటే ఆడదాం ఆంధ్రాలో ఆమె చేసిన స్కామ్ ఎవరు చేయలేదు. సో వేచి చూడమని చెప్పండి. ఫస్ట్ ప్రియారిటీ ఆమెకే ఇస్తాం. ఎందుకంటే ఆవిడే అంత నోటివాటం ప్రదర్శించి అంత చేటివాటం కూడా ప్రదర్శించున్నది. మరొక మాట సార్, ఇక్కడ కూర్చున్న వెంకటరెడ్డి గారు ఈరోజు నన్ను ఇంత గట్టిగా మాట్లాడుతున్నాడు. ఈయన అధికారంలోకి వచ్చినప్పుడు 2019 మేలో వస్తే అమ్మఒడి జనవరిలో 2021లో ఇచ్చాడు సార్. మరి 6 నెలలు ఎందుకు నిద్రపోయాడు సార్? అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అడగలేకపోయినాడు వెంకటరెడ్డి? అదే 2023లో కూడా జూన్ లో ఇచ్చారు సార్. 24 ఎగరోട്ട് వెళ్ళిపోయినాడు. ఈయన కూడా వచ్చి మాకు నీతులు చెప్తున్నారు సార్. వీళ్ళు కూడా మాకు నీతులు చెప్పడమే. అయినా వెంకటరెడ్డి గారు ఇంతకు ముందు మీరు ఎక్కలేదా బస్సు, మీ అమ్మగారు ఎక్కలేదా, మీ బిడ్డలు ఎక్కలేదా అన్నాడు. అదే మాటకి ఫ్రీ బస్ వస్తుంది ఆగస్టు 15 మీ భార్య పిల్లల్ని ఎక్కించంటే పవన్ కళ్యాణ్ గారు భార్య తీసుకొని వచ్చాడు. ఇంత కుసంస్కారం ఎవరికైనా ఉంటుందా? నువ్వు మమ్మల్ని అనొచ్చు, మేము తిరిగి నీకు చెప్పకూడదు. నువ్వు వాళ్ళ తీసుకొని వచ్చి మాట్లాడతావు. అవసరం అక్కడ నేను జగన్మోహన్ రెడ్డి భార్య తీసుకొని వచ్చి మాట్లాడానా? ఇక్కడ సంస్కారం హీనం కదా వెంకటరెడ్డి గారు. డిప్యూటీ సీఎం గారు భార్య ఎక్కకూడదా? బస్ తప్పే ఉంది దాంట్లో. ఏం జగన్మోహన్ రెడ్డి గారు భార్య కదా నేను అన్నా. మీరు గవర్నమెంట్ లో ఉన్నారు కదా, మీరు బస్ ఎక్కితే తప్పేం దాంట్లో? మీ బస్ అయితే ఇంకా తగ్గలేదు వెంకటరెడ్డి గారు. మీరే వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు నన్ను. నేను కూడా టార్గెట్ చేయలేదు, ఆన్సర్ చేశాను. కానీ మీరు డిప్యూటీ సీఎం వైఫ్ టార్గెట్ చేస్తున్నారు. ఇది డిసెంబుల్ అండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఓకే ఓకే, ఇప్పుడు చంద్రబాబు నేను డిప్యూటీ సీఎం అంటే ఏ రాష్ట్రం ఎక్కడ? పులివెందుల పిల్లి గురించి కూడా సపోర్ట్ సెక్యూరిటీ అని అడుగుతున్నారు. సింగిల్ గానే 40% ఓటింగ్ వచ్చింది. సింగిల్ గానే 40% సింగిల్ గానే ఢిల్లీకి వెళ్ళాడా? చెప్తున్నాం సింగిల్ గానే 40% ఓటింగ్. ముగ్గురు కలిస్తే మీకు 6%, 7% వచ్చింది. ముగ్గురు కలిస్తే మీ ఓటింగ్ పర్సెంటేజ్ జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందుల పిల్లికి అసెంబ్లీకి రమ్మను. ఎవడి పిల్లో మీ కార్యకర్తలు నిలబడితే ఎస్ నిలబెడతా ఉంటాడు పక్కన. మీకు లేనప్పుడు నేను ఎందుకు డిస్కషన్ మీ పక్కన మీ ప్యానల్ లో జనసేన కార్యకర్తలైనా కట్రాయల మీద నిలబెడతా ఉంటున్నాడు. పవన్ కళ్యాణ్ లేని సిగ్గు ఇంకా ఓకే వెంకటరెడ్డి గారు ఓకే ఒక్క నిమిషం ముగ్గురు ఒకసారి ఆగండి. మనోహర్ నాయుడు గారు నేను క్లారిటీ ఇస్తాను. వెంకటరెడ్డి గారు ఆయన చెప్పింది ఏంటంటే ఈ కూటమి పాలనలో ఏ పార్టీ వాళ్ళు తప్పు చేసినా శిక్ష తప్పదు. అది జనసేన అవ్వచ్చు, తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు అన్నది ఆయన వెర్షన్. అంతేగాని జనసేన వాళ్ళని మేము డ్రాయర్ల మీద నుంచో పెట్టామని చెప్పడం కాదు కదా. దాన్ని ఎందుకు వక్రీకరించుకోవడం? ఎవరినన్నా అలాగే చేస్తాం, అంత పారదర్శకంగా వెళ్తాం అన్నది ఆయన వాయిస్. కూర్చోబెట్టరంట మంత్రికి వినతిపత్రం ఇవ్వడం కోసం కారుకి ఎదురుగా నిలబడి ఇదిగోండి మాకు ఈ సమస్య అక్కడ అది కాపు సామాజిక వర్గం యువకులని కావాలనేది పెట్టించారనేది వాస్తవం. మీరు గోదావరి జిల్లాలో ఎంక్వైరీ చేయండి. చంద్రబాబు నాయుడుకి ఊడిగా చంద్రబాబు నాయుడుకి, లోకేష్ కి, దేవాంశ్ కి, తెలుగుదేశం వాళ్ళందరికీ వెళ్ళి వాళ్ళ జెండాలు పట్టుకొని వాళ్ళ రేపొద్దున దేవాంశ్ చెయ్యి అని కేకలేసుకొని ఒక్క నిమిషం అండి. ఆవిడ ఏదో అడుగుతున్నారు, దాని కీర్తన ఏదో అడుగుతున్నారు, దాని ఆన్సర్ చెప్పండి. అమ్మఒడి 1 నెల లేట్ అయితేనే ఎన్డీఏ కూటమి బిడ్డలకు అన్యాయం చేసిందని మాట్లాడే మీరు జగన్మోహన్ రెడ్డి గారు 6 నెలల తర్వాత ఇస్తే ఎందుకు ఆయన చెప్తాను. మీరు ఇంత ఇనే ఒప్పుకుంది కదా,
సరే, ఒకటి వీళ్ళకి తెలియనటువంటి అంశం ఏంటంటే రెగ్యులర్ స్కీమ్స్, కొత్త స్కీమ్స్ అని కొన్ని ఉంటాయి. అంటే వీళ్ళు కొత్తగా అధికారంలోకి వచ్చారు కాబట్టి తెలియదు వీళ్ళకి. రెగ్యులర్ స్కీమ్స్ అంటే ఏంటి? పెన్షన్స్ ప్రతి నెల ఇచ్చేయి, రెగ్యులర్ గా ఇచ్చే ఉద్యోగస్తులకు జీతాలు ఆల్రెడీ అంతకుముందు ప్రభుత్వంలో కొనసాగుతున్నాయి, కంటిన్యూ చేసాయి. అమ్మ ఒడి అనే స్కీము ఈ భారతదేశ చరిత్రలో ఎవరు కూడా ఊహించినటువంటి, ఎవరు కూడా తీసుకురానటువంటి కొత్త పథకం మేము అధికారంలోకి వచ్చినాక తీసుకొని వచ్చాం. అప్పుడు మీరు అన్నట్టు 2 నెలలు 4 నెలలు లేట్ అవుద్ది. బట్ అదే స్కీమ్ ఈ రోజు కంటిన్యూ చేయాలి. ఆల్రెడీ స్కూళ్ళు నడుస్తా ఉన్నాయి, కొత్త పథకం కాదు ఇది. ఇప్పుడు వీళ్ళు అన్నట్టుగా 500 మందికి 10 లక్షలు ఇస్తామన్నది కొత్త పథకం. ఓకే, మేము ఇప్పుడు కొత్త పథకం కదండి 4 నెలలు లేట్ అయింది అంటే దానికి సమాధానం చెప్పండి. అమ్మఒడికి ఎందుకు లేట్ అయింది? పెన్షన్లు మీరు 1వ తారీఖు ఇచ్చినప్పుడు అది కూడా ఏంది, మీరు 50 సంవత్సరాలు దాటినానికి ఇస్తా అన్నారు. ఎందుకు ఇవ్వాలి? 50 సంవత్సరాలు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అప్పుడు వరకు? మరి ఓరి పెన్షన్ ఇచ్చేసామని చెప్పి ఓరక డబ్బాలు కొడుతున్నారు కదా. పెన్షన్ 50 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి ఎందుకు లేదు పెన్షన్? మరి అదెందుకు ఇవ్వలేదు? 2 ఆల్రెడీ 44 లక్షల మంది తల్లులు ఉన్నారనేది లెక్క ఉంది. 88 లక్షల మందికి పైగా పిల్లలు ఉన్నారని లెక్క. ఓకేనండి. మా పథకం పేరు తల్లికి వందనం అని మేము మార్చాం. దీనికి మేము ఈ సంవత్సరం చెయ్యం, సంవత్సరం పట్టింది అన్నాడు. మళ్ళీ మీరే ఇప్పుడు ఇస్తారని చెబుతున్నారు. వెంకరెడ్డి గారు మీరు చెప్పింది మాట్లాడకండి, నన్ను ఆన్సర్ చేయనివ్వండి. తల్లికి వందనం అని మేము వచ్చాం. తల్లికి వందనం అనే కాన్సెప్ట్ లో మేము తీసుకొని వచ్చాం. దాంట్లో ఆ తల్లుల సంఖ్య, బిడ్డల సంఖ్య వర్మ గారు ప్లీజ్ మ్యూట్ చేయండి. 2 పాయింట్స్ నాకు 2 పాయింట్లు మిస్ అవుతాయి. మ్యూట్ చేయండి. సరే, ఆవిడ ఏం చెప్తాడు వినండి. అవునండి సార్, మేము అమ్మ తల్లి వందనం అని ప్రోగ్రామ్ కాన్సెప్ట్ లో స్కీమ్ తీసుకొని వచ్చాం. మీరు అమ్మ ఒడి అన్నారు, మీరు ఇద్దరికి ఇస్తామని హ్యాండ్ ఇచ్చి ఒకరికి ఇస్తానన్నారు. మళ్ళీ ఏం చేస్తారు? కరెంట్ బిల్ మార్చారు. నేను భారతి గారు చూపిస్తే నేను భారతి గారు అని తప్పులేనా? కీర్తన గారు వెంకటరెడ్డి గారు అమ్మక ఒడి మీద నేను ఖచ్చితంగా ఇంకో డిబేట్ పెడతాను. మీరు ఇద్దరు దాని మీద కన్ఫర్మ్ అయ్యి మాట్లాడేది. ఒక పాయింట్ సార్, ఆయన తప్పించుకునే ప్రయత్నం చేస్తారు సార్. పెన్షన్స్ జీతాలు కరెక్ట్ టైం కి ఇవ్వాలంట. మన జీతాలు ఏమన్నా టైం కి ఎప్పుడు పడలేదు. ఎంప్లాయీస్ పిలిపించానా? ఫోన్ చూపించమా? ఎవడో సోషల్ మీడియాలో పెట్టి పనికి మీరు ఆ సోషల్ మీడియా మీద బతికారు, అలానే బతికి అలానే అబద్ధాలు ప్రచారం. వెంకటరెడ్డి గారు ఒక నిమిషం. కీర్తన గారు ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు ఏంటి, రోజా గారు, వంశీ గారు వీళ్ళందరూ విదేశాలు పారిపోయారట, లుక్అవుట్ నోటీసులు ఇచ్చారని ఇంకో ప్రచారం నిజమా? ఏది ఇస్తే చూపించమనండి, ఇస్తే చూపించమని సార్. చెప్పట్లా ప్రచారం ఎక్కువ అవుతుంది కదా, ఏం జరిగిందని? వర్మ గారు ఈ 5 ఏళ్ల పాటు ఇలానే గాలి ప్రచారం సార్, ప్రతి దానికి గాలి ప్రచారం. నేను ఈ మాట ఎందుకు వాడుతున్నా అంటే అసలు లేని దాన్ని కూడా ఉన్నట్టుగా ఇదే విధమైన ప్రచారం చేసి ఈ రాష్ట్రం అడుగుతుంది. 14 లక్షల కోట్లు మీరు చెప్పిన అప్పులు మొన్న చంద్రబాబు నాయుడు గారు ఎందుకు 14 లక్షల కోట్లు చూపించాలా? మరి అప్పు 14 లక్షలు. వెంకటరెడ్డి గారు మొన్న వంశీ గారు అరెస్ట్ అయిపోయారు అన్నారు, అది ఎవరికి లీక్ అవట్లేదు. మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఆయన ఎక్కడున్నారు అసలు? ఏమో సార్, మరి అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పెద్ద కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, దొరకలేదా? కనిపెట్టలేదా? ఏం సార్ టెక్నాలజీ కదా, డాష్ బోర్డ్ లో కనపట్లేదా ఎక్కడున్నారు? ఓహో, వీళ్ళ దగ్గర టెక్నాలజీ లేదా? అంతేలే సార్, చనిపోయిన అమ్మాయినే శవాన్ని తీసుకురాని మనుషుల్నే పట్టుకొని వస్తారు. అంటే ఏముంటది, ఎవరి కాళ్ళు సాయంత్రం ఏం తేలేదా? కనపడలేదు అక్కడ? ఏం ఒకళ్ళు పట్టుకొచ్చే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వంలో లేదా? అంతేలే సార్, శవాన్ని తీసుకురాలేకపోతే వీళ్ళు మనుషుల్ని తీసుకుని వస్తారు. ఇంకా చనిపోయిన పిల్ల శవాన్ని తీసుకురాని వీళ్ళు మనుషులు ఎడబట్టుకొని వస్తారు సార్ వాళ్ళు. అయ్యా, ఇప్పుడు మీ ప్రభుత్వంలో శవాల్ని పార్సల్ చేసి ఇంటికి ఎత్తకపోయి ఇచ్చారు కదా, అలాంటి ప్రభుత్వం మాది కాదయ్యా. మా ప్రభుత్వంలో ఏదైనా పారదర్శకంగా చేస్తాం. ఖచ్చితంగా ఆ అమ్మాయి శవం ఏమైందో, శవాన్ని మాయం ఎవరు చేశారో వాళ్ళని తోలుడ తీసి కూర్చోబెట్టి ప్రజల ముందర పెడతాం. నువ్వు అది శవం ఎక్కడా అనేది ఒకటి, నీకు ఇది ఒకటే తెలుసు. నీ ప్రభుత్వంలో తప్పిపోయినటువంటి వారి సంఖ్య, వారందరూ ఎక్కడా?
నీ ప్రభుత్వంలో హత్య వెంకటరెడ్డి గారు, కక్షపూరిత రాజకీయం చేయాలంటే ఎప్పుడో వంశీ గారిని, రోజా గారిని, అంబటి గారిని అలాంటి లోపలేయచ్చు. అలాంటి అసలు రాజకీయాలు కాదు, అక్రమ అరెస్టులు మీ మాకు తెలుసు. ప్రభుత్వంలో ఉండవా? కాదు